మీ గురించి మేము తెలుసుకున్నప్పుడు మీరు చెయ్యి వేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. ఎక్కువ మంది ఎయిడ్స్ పేషెంట్స్ ని ట్రీట్ చేశారని మీకు అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ గురువు మా అమ్మ. డాక్టర్స్ దే ఆర్ నాట్ గాడ్. షీఈస్ హార్డ్లీ 13 years. షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ. ఓ మై గాడ్. పాక్సో కేసు వేశారు. నా కెరీర్లో దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఐ ఫేస్డ్. మరీ దారుణం. 9 years ఇలా మెచ్యూర్ అయిపోయిందండి అంటది. ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటారు. సోషల్ మీడియా యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. కానీ ఒబేసిటీని లవ్ చేయకూడదు. డిగ్రీ చదివేస్తే లెక్చరర్ జాబ్ వచ్చేస్తుంది. అయితే ఆయన ప్లాన్. పేషెంట్స్ ఎలా అయిపోయారంటే ఆ టెస్ట్ ఎందుకు చేయించలేదు, ఈ టెస్ట్ ఎందుకు చేయించలేదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, PCOD డెఫినెట్ గా వస్తుంది. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గిపోయింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. వాట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ మ్యారీడ్? PCOD కి PCOS కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. PCOS లో ఏమవుతుందంటే ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి స్టోరీ ఒక పాఠం లాంటిది. కానీ మోస్ట్ పవర్ఫుల్ లెసన్స్ సామాన్యుల దగ్గర నుండే వస్తాయి. ఈ పాడ్కాస్ట్లో మనం మన చుట్టూ ఉన్న మనుషులతో మాట్లాడుతూ లైఫ్ లెసన్స్ నేర్చుకుందాం. Through real conversations, real experiences and real struggles, we discover ideas that can impact change. From life lessons to social impact, ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక బెటర్ సొసైటీకి చిన్న మెట్టు లాంటిది. This is Life Labs, where experiences becomes knowledge. Welcome to Life Labs. కొంతమంది జీవితాలు ఒక్క రోల్తోనే ఆగిపోవు. వాళ్ళు ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ డాక్టర్, పేషెంట్స్కి హోప్ ఇచ్చే ఒక కేరింగ్ హీలర్, ఇంటికి వచ్చాక ఒక సింపుల్ హోమ్ మేకర్, నేచర్ని ప్రేమించే ఒక ఫార్మర్, సర్వీస్, బ్యాలెన్స్, డెడికేషన్తో లైఫ్ని బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్న ఒక కంప్లీట్ ఉమెన్. ఇవాళ మన లైఫ్ ల్యాబ్స్ పాడ్కాస్ట్లో డాక్టర్ సత్యవతి గారి ఇన్స్పైరింగ్ జర్నీ. నమస్కారం సత్యవతి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. తణుకులో మీరు చాలా వెల్ నోన్ అండ్ మీ గురించి మేము తెలుసుకున్నప్పుడు వేరే కంట్రీస్ లో కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద బిలీఫ్ ఉంది దట్ మీరు చెయ్యి వేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. సో హౌ ఇస్ దట్ ఫీలింగ్? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేనేమో పుట్టిందేమో అమలాపురం, కానీ పెరిగిందంతా తిరుపతి, తిరుమల హిల్స్. అంటే మీకు తెలిసిందే కదా, ఫేమస్ ఫర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ మా చైల్డ్హుడ్ అంతా అక్కడే అయింది. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నాకు 6 years ఆఫ్ నా బాల్యం అంతా అక్కడే జరిగింది. అంటే నేను, మా ఫాదర్ టీచర్, మా మదర్ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరూ, ఆవిడ చాలా చిన్నప్పుడు, ఆవిడకి మ్యారేజ్ 15 years కి అయిపోయింది. అలాంటప్పుడు ఆమె ఏమీ తెలియని వయసులో అక్కడ తిరుపతికి వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. అయితే మా ఫాదర్ ఏంటంటే ఆయన అక్కడ TTD స్కూల్లో వర్క్ చేసేవారు. సాంస్క్రిట్ స్కూల్ అది. అక్కడ వర్క్ చేసినప్పుడు నేను ఫస్ట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ. నా తర్వాత ఇంకో 2 sisters, ఒక బ్రదర్. యాక్చువల్ గా నా చైల్డ్హుడ్ 6 years వరకు మేము అక్కడే తిరుమల హిల్స్ లో ఉండేవాళ్ళం. అంటే ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ అప్పుడు మోర్ దెన్ 50 years, 50 into more than 60 years. 60 years బ్యాక్ అంటే అప్పుడు గుడి, అక్కడ ఉన్న ప్రెమిసెస్ ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అంత ఏముండేది కాదు. ఆల్మోస్ట్ లైక్ ఫారెస్ట్. కొన్ని TTD వాళ్ళ కొన్ని క్వార్టర్స్ ఉండేవి. ఆ క్వార్టర్స్ లో మా చైల్డ్హుడ్ అంతా, నేను 6 years వరకు అక్కడ ఉన్నాము. నేను అంటే అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు లాగా ఈ ప్రీకేజీలు, నర్సరీ స్కూల్స్ అవంతా ఏం లేవు. 6 years కి స్కూల్లో వేసే ఏజ్ 6 years. అందుకని ఆల్మోస్ట్ ఫస్ట్ గురువు మా అమ్మ. తనే మొత్తం ఫస్ట్ క్లాస్ అంతా తన ఇంట్లో చెప్పేసి నన్ను ఆల్మోస్ట్, అంటే మా ఫాదర్ టీచర్ మూలాన నన్ను తీసుకెళ్లి 6 years కి 2nd class లో వేశారు. అంటే ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చదివాను. అంటే అప్పుడు చదువులు, వీళ్ళ చదువులు కూడా అంతే స్టాండర్డ్స్ ఉండేవి. అప్పుడు ఏంటి, మా మదర్ చదువుకుంది 7th class, కానీ ఆవిడ చాలా తెలివిగా మొత్తం ఫ్యామిలీని అంతా ఆవిడ చాలా జాగ్రత్తగా పెంచారు. అయితే అక్కడ TTD స్కూల్లో చదువుతూ ఉండగా మేము సాంస్క్రిట్ మెయిన్ లాంగ్వేజ్ ఉండేది. ఆ సాంస్క్రిట్ స్కూల్లో చదివినప్పుడు ఆ ఓరియంటల్ హై స్కూల్ మొత్తం ఆ తిరుమల నుంచి కిందకి షిఫ్ట్ అయిపోవడం వల్ల మొత్తం మళ్ళీ మాకు అప్పుడు TTD వాళ్ళు ఒక బస్ అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 1 month రోజు మేము అక్కడ స్కూల్కి, అక్కడ పైకి ఆ స్కూల్లో ఇంట్లో బయలుదేరి మొత్తం పిల్లలందరూ విత్ టీచర్స్ కిందకెళ్ళి ఆ స్కూల్ అయిపోయాక మళ్ళీ పైకి వచ్చేవాళ్ళం. అలా ఆల్మోస్ట్ 1 month. దాని తర్వాత 6 మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయింది కిందకు. అంటే నేను అప్ టు 6 years అక్కడే తిరుమల హిల్స్ ఆ గుళ్ళో
ఆడుకుంటూ తిరిగేవాళ్ళం, కొండ మీద ఉండేవాళ్ళం. అప్పుడు అసలు ఇంత క్రౌడ్ అది ఉండేది కాదు కదా. అప్పుడున్న ప్రసాదాలంతా తిన్నాం, చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం ఆ ప్రసాదాలంతా. కానీ అప్పుడు స్టాండర్డ్ అంతా అంటే టెంపుల్లో అంత క్రౌడ్ వచ్చేది కాదు కాబట్టి మేము ఆల్మోస్ట్ గుళ్ళో అటు ఇటు తిరుగుతూ గడిపాం చైల్డ్హుడ్ అంతా. అదొక చాలా మంచి అదృష్టం. ఆ 6 years తర్వాత మా స్కూల్ కిందకు వచ్చేసింది. కిందకు వచ్చాక అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఎడ్యుకేషన్ అంతా అదే స్కూల్. అప్ టు 10th class నేను అక్కడే అదే స్కూల్, ఓరియంటల్ హై స్కూల్ అనే చదివాను. చదివిన తర్వాత ఏమైతుందంటే నా తర్వాత పిల్లలు కూడా అందరూ అక్కడే చదివారు. మా ఫాదర్ నా క్లాస్ టీచర్ గా ఉండేవారు. తర్వాత ఆయన 6th 7th మాకు టీచ్ చేశారు. అది అయిపోయిన తర్వాత నేను 10th class ఎగ్జామ్స్ అక్కడే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఏమో అక్కడే ఎస్వి పద్మావతి కాలేజ్ అని ఉంటుంది, అక్కడే చదివాను. అంటే ఇప్పుడు పిల్లలకంతా చాలా హాస్టల్ లైఫ్ అవంతా కదా. మాది నా లక్ ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఎక్కడ మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడా కూడా నేను హాస్టల్లోనే లేను. ఆల్మోస్ట్ స్కూల్ అంతా ఇంటి నుంచే వెళ్ళటం కదా. ఇంటర్మీడియట్ కూడా హాస్టల్ కాదు, రోజు బస్సు వచ్చేది, దాంట్లో వెళ్ళొచ్చేసేవాళ్ళం. ఒక కాలనీ ఉంటది కదా టీటీడీ వాళ్ళందరికీ, ఆ కాలనీలో ఉండేవాళ్ళం. నా లక్ ఏంటంటే సరిగ్గా మా కాలనీకి జస్ట్ ఒక రోడ్ కి ఆపోజిట్ లో మా మెడికల్ కాలేజ్ ఉండేది. ఎస్వి మెడికల్ కాలేజ్ అంటే జస్ట్ ఒక రోడ్ క్రాస్ చేస్తే అక్కడ. అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను ఇలా నడిచి వెళ్ళి వచ్చేసేయచ్చు ఇంటికి. అయితే అందుకనే ర్యాగింగ్ అవంతా కూడా మేము పెద్ద ఎక్కువ ఫేస్ చేయలేదు. ఆ ర్యాగింగ్ ఎవరైనా అంటే హాస్టల్లో ఉంటేనే కదా ర్యాగింగ్ అవంతా ఉంటాయి. కాబట్టి ఆ ర్యాగింగ్ కూడా ఏం లేకుండా రోజు పొద్దున్నే క్లాస్కి వెళ్ళి వచ్చేయటం. అందుకని అవంతా కూడా లేకుండా నా చైల్డ్హుడ్ అంతా చాలా ఈజీగానే అయిపోయింది. అంటే స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ అంటే మీరు అక్కడ మీరు డెసిషన్ తీసుకోవాలి మెడిసిన్. అసలు ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది మెడిసిన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే నాకు చిన్నప్పుడు అసలు మామూలుగా నేను 15th year కే అయిపోయింది కదా 10th class, నాకు అసలు ఏం తెలియదు అప్పుడు. కాకపోతే ఏంటంటే మా ఫాదర్ ఏంటంటే ఆయన తొందరగా తొందరగా చదివేసుకుని తొందరగా జాబ్ లో జాయిన్ అయిపోవాలి అని ఆయన నన్ను తీసుకెళ్లి సంస్కృత విద్యాపీఠం అని ఉండేది అనమాట. అంటే మేము 10th వరకు మెయిన్ లాంగ్వేజ్ సంస్కృత్ చదవడం మూలన అది ఏం చేశారంటే నన్ను తీసుకెళ్లి అందులో వేద్దాం అని అనుకున్నారు. అనుకుంటే ఇంకా ఐడియా లేదు యాక్చువల్ గా నాకు, నేను అలా మెడిసిన్ వైపు వెళ్ళాలని కూడా ఏం తెలియదు నాకు అసలు. నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని చిన్నప్పుడు, ఏం తెలియదు అసలు. అయితే అప్పుడు మా మామయ్య ఉండేవాడు. అంటే మా నాన్నగారు ఏంటంటే అందులో సంస్కృత్ లో డిగ్రీ చదివేస్తే వెంటనే సంస్కృత్ లెక్చరర్ జాబ్ వచ్చేస్తుంది. అయితే ఆయన ప్లాన్. అయితే అప్పుడు మా అంకుల్ వండుకొని ఆయన వద్దు అలాగే చదివించొద్దు, తన ఇంటర్మీడియట్ లో జాయిన్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను ఇలా బైపీసీ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను అనమాట. మరి అప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, సడన్ గా ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికి ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నేను తెలుగు మీడియం లోనే చదువుకున్నాను 10th వరకు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం లో వేసేసరికి ఫస్ట్ కొంచెం ఉంటది కదా, కొంచెం డిఫికల్టీస్ ఉన్నాయి. కానీ 3 months కి అవంతా సెట్ అయిపోయాయి. తర్వాత మెడిసిన్ అంటే ఇంకా బైపీసీ అంటే అప్పుడు ఆ పాత రోజుల్లో ఇంకా మెడిసిన్. అప్పుడు అసలు మాకు పెద్ద అంత కాంపిటీషన్ అంతా ఏం లేదు. కానీ కొంచెం అదొక పెద్ద డెసిషన్ తీసుకోవాలంటే చాలా మంది భయపడతారు. అంటే సంస్కృత్ స్కూల్ మూలన బాగా పిల్లలు తక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకని ఆ పిల్లల మీద అంతా ఎక్కువ వాళ్ళకి టీచర్స్ కి, అంటే ఇప్పుడు ఒక 60-80 స్టూడెంట్స్ ఉంటే అందరి మీద కాన్సన్ట్రేట్ చేయటం కుదరదు కదా. అక్కడ ఏంటంటే మేము 5, 6, 10 మంది అంతే ఆ స్కూల్లో. అంటే సంస్కృత్ స్కూల్ మూలాన. అందుకని టీచర్స్ ది మాకు కొంచెం బాగా ఎక్కువ ర్యాపో ఉండేది. వాళ్ళు కూడా ఎక్కువ మా మీద అంటే అన్ని ఇంట్రెస్టెడ్ గా అన్ని చెప్పేవాళ్ళు. అంటే మాకు సైన్స్ టీచర్ ఉండేవారు. ఆయన ఏంటంటే సైన్స్ చెప్పేటప్పుడు బోన్స్ పట్టుకుని మేము ఏకంగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఆ బోన్స్ తెచ్చి ఒక బాక్స్ లో పెట్టి, అంటే చెప్పేటప్పుడు అంటే మాకు యాక్చువల్ గా మెడిసిన్ లో అనాటమీ అంతలో మా ఆస్టియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటది. దాంట్లో యాక్చువల్ గా అయితే అన్ని బోన్స్ ని మేము స్టడీ చేస్తాం. అది నేను చైల్డ్హుడ్ లోనే నాకు బిఫోర్ 10th class 7th లో, అంటే యాక్చువల్ గా సంస్కృత్ స్కూల్లో ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ లో సెలెక్ట్ చేసుకుంటాం కదా సైన్స్ ఆర్ సోషల్ గ్రూప్. అక్కడ ఏంటంటే మాకు మెయిన్ లాంగ్వేజ్ సంస్కృత్ ఉండటం మూలాన ఏమవుతుందంటే అక్కడే 7th లోనే ఎదర్ సోషల్ ఆర్ సైన్స్ అక్కడే సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు అక్కడే ఫస్ట్ ఇంట్రెస్ట్? అక్కడ నేను సోషల్ తీసుకోలేదు, సైన్స్ వచ్చాం. సైన్స్ తీసుకోవడం వల్ల నేను ఇంకా సైన్స్ స్టూడెంట్ కానీ చదవాలి కదా, అందువల్ల ఇంకా బైపీసీ తీసుకున్నాను అనమాట. అప్పుడే
ఆయన ఇంట్రెస్ట్ అక్కడే వచ్చింది. అప్పుడు సైన్స్ తీసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పేవారు, అది ఈ బోన్స్ అన్ని తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇంట్లో వెనకాల పెట్టి ఇంట్లో గొడవ చేసేవారు. అసలు బరియల్ గ్రౌండ్ కి వెళ్ళి పిక్ చేసుకొచ్చాం అనమాట ఆ బోన్స్ అంతా. అలా అంటే భయం లేక ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేది, ఆ టీచర్ వాళ్ళ సిస్టర్, మీ ఇద్దరం ఫ్రెండ్స్, మీ ఇద్దరం వెళ్ళి ఆ బోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ తెచ్చి అలా అలా అనమాట. అప్పటి నుంచే కొంచెం సైన్స్ ఇంట్రెస్ట్ మూలానే ఇంకా ఇప్పుడు ఇంకా బైపీసీ చదివి ఇంకా నెక్స్ట్ మెడిసిన్ కి ఇంట్రెస్ట్ వచ్చింది. కాకపోతే అంటే గోల్స్ అంటే నేనేం పెట్టుకోలేదు, కానీ ఏదైనా సరే చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయాలి అంతే, అదే గోల్. అంటే ఇంకా ఇంత రీచ్ అయిపోవాలని అలాంటి గోల్స్ చిన్నప్పుడైతే ఏం లేవు, కానీ తర్వాత మనం చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలి, అది మీరైతే పర్ఫెక్ట్ గా చేశారు. కానీ బైపీసీ తీసుకునేటప్పుడు మీరైతే భయపడలేదా? లేదు లేదు, అంటే ఇంటర్మీడియట్ లో కొంచెం ఆ డిసెక్షన్స్ అవి ఉంటాయి కదా, అంటే ఇప్పుడు అన్ని తీసేశారు. పాత రోజుల్లో అయితే మేము ఫ్రాగ్, కాక్రోచెస్, ఎర్త్ వార్మ్స్ అవంతా డిసెక్షన్ ఉండేది కదా, మీకు కూడా ఉంటుందిగా ఇంటర్మీడియట్ లో, అవన్నీ చేసాం. ఒకటి కాకపోతే ఏంటంటే అప్పుడు ఏం పెద్ద భయం ఏం లేదు, కానీ ఫస్ట్ మెడిసిన్ లో అనాటమీ ఉంటది, ఫస్ట్ ఆ ఫస్ట్ డెడ్ బాడీస్ ని మేము డిసెక్ట్ చేయాల్సి ఉంటది. అప్పుడు కూడా ఏం పెద్ద అంతేం భయపడలేదు, కానీ అవన్నీ తర్వాత నార్మల్. కాకపోతే ఫస్ట్ ఈ తెలుగు మీడియం నుంచి షిఫ్ట్ మూలాన కొంచెం డిఫికల్టీస్ ఉండేవి. అంటే కొంచెం ఇంగ్లీష్ మీడియం చదివిన స్టూడెంట్స్ మమ్మల్ని కొంచెం అదో వేరుగా చూసేవాళ్ళు. అవంతా మేము తర్వాత మేము బాగా చదవడం వల్ల మేము వాళ్ళని అందరినీ బీట్ చేసి మళ్ళీ కొంచెం ఇంకా మెరిట్ లిస్ట్ లో పైకి వెళ్ళేవాడు. ఇంకా స్కూల్ డేస్ లో మీరు బాల్యం అంటే ఆఫ్టర్ స్కూల్ ఎలా గడిచేది? అంటే అప్పుడు అది ఆ రోజుల్లో ఏంటంటే ఆల్మోస్ట్ గేమ్స్ ఎక్కువ కదా, అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం మేము. తట్టు ఈ కాలనీ కదా, ఆ కాలనీలో ఎక్కువ మంది ఉంటారు, ఎంప్లాయీస్ పిల్లలందరూ ఉండేవాళ్ళు. అందుమూలన ఏంటంటే ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ అయితే డెఫినెట్ గా ఎక్కువ ఆడేవాళ్ళం. అంటే స్కూల్స్ లో కూడా ఉండేవి మాకు అప్పుడు, పర్లేదు. ఇప్పుడులా కాదు, పాత రోజుల్లో కొంచెం గేమ్స్ పీరియడ్ అని ఒకటి ఉండేది, అప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం. కానీ అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. ఆ కాలనీలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వలన ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఆ గేమ్స్ పేర్లు కూడా తెలీదు. ఇప్పుడు ఎంత మొబైల్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అవే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంటికి వచ్చి మొబైల్ ఆర్ టీవీ, ఈ రెండిట్లతోనే. అందుకే చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా ఎక్కువైపోయింది కదా, అందుకనే ఏజ్ ఆఫ్ మెనార్కీ కూడా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు 15 years కి ఉండేది ఏజ్ ఆఫ్ మెనార్కీ, అంటే స్టార్టింగ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు ఉండేది 15 years, మా రోజుల్లో 15 years కి ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయి 11 years కి వచ్చేసింది. ఇంకా దారుణం ఏంటంటే ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ వల్ల 10 years 9 years కూడా కొంతమంది, మరీ దారుణం. మొన్న ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ మదర్ తీసుకొచ్చి బోర్మని ఏడుపు, 9 years వచ్చిందండి, మా పిల్ల మెచ్యూర్ అయిపోయిందండి అంటది. అది ఇదంతా చాలా ఆ ఏజ్ ఆఫ్ మెనార్కీ కూడా దగ్గర తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఇంకా ఏమవుతుందంటే పాపం వాళ్ళకి 4th class 5th class పిల్లలకి అసలు మెన్స్ట్రువల్ హైజీన్ అంటే అవంతా కూడా చాలా టఫ్ గా ఉంటుంది. మా రోజుల్లో మేము ఎప్పుడు 10th class అప్పుడు మెచ్యూర్ అయ్యాం. అప్పుడు అసలు మా రోజుల్లో, అప్పుడు పాత రోజుల్లో తెలుసు కదా, అప్పుడు అసలు ఈ శానిటరీ నాప్కిన్స్ అని అవి కూడా ఏమి ఉండేవి కాదు కదా, ఓన్లీ క్లాత్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత దాన్ని వాష్ చేసి దాని వెనకాల బోల్డ్ అంత ఇది ఉండేది, ఎవరికి కనిపించకుండా, వెనక్కి కనిపించకూడదు, ఎవరికి కనిపించకూడదు. తర్వాత వాళ్ళనేమో ఐసోలేట్ చేసి కూర్చోబెట్టి ఇంట్లోకి రాకూడదు, అది టచ్ చేయకూడదు, అలాంటి టాబూస్ చాలా ఉండేవి. అవంతా కానీ కొంతమంది ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు కొన్ని కమ్యూనిటీస్ లో. కానీ అది కనీసం ఇప్పుడు ఎడ్యుకేటెడ్ యూత్ కొంచెం తక్కువైంది. కానీ యాక్చువల్ గా ఏమవుతుందంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల ఒబేసిటీ. వాళ్ళకేమో స్టామినా ఉండదు, అంత ఎర్లీగా మెనార్కీ స్టార్ట్ అవడం. తర్వాత ఏమవుతుంది వాళ్ళకి ఈ క్రాంప్స్, ఈ డిస్మెనోరియా ఉంటది, ఇరెగ్యులర్ సైకిల్ ఉంటది. సైకిల్ కూడా షార్ట్ లేదా లాంగ్. షార్ట్ ఇంకా కొంతమందికి 15 days కే వచ్చేస్తుంటాయి పీరియడ్స్, కొంతమందికి ఏమో more than 1 month, 45 days to 60 days, కొంతమంది 3 to 4 months వరకు రాదు పీరియడ్. అలా రకరకాల వీళ్ళ ఈ చేంజ్ మీరు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేశారు యాజ్ యువర్ మెడికల్? ఆల్మోస్ట్ ఒక 30 years నుంచే స్టార్ట్ అయింది కొంచెం ఇలా మెనార్కీ ఏజ్ తగ్గడం అవంతా. అప్పుడంతా 14, 15, 16 ఇంత లేదు. దట్టు అప్పుడు వీళ్ళు ఫుడ్ అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్
ఎస్ అది దట్టు ఈ అడ్వర్టైజింగ్ వల్ల వీళ్ళంతా ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం పిల్లలు. ఎడ్యుకేటెడ్ కూడా. మొన్న ఒక అమ్మాయిని నేను అక్కడ చూసా, ఇక్కడ సొసైటీలో మొత్తం ఇన్ని డ్రింక్స్, ఆ పిల్లలవి ఏవో చక్కకాల చాక్లెట్స్ ఏవో ఇన్ని అవన్నీ. అది ఎడ్యుకేటెడ్ అమ్మాయి మళ్ళీ, కానీ ఏం చేయలేము పిల్లల్ని దాని నుంచి దూరం చేయటం. దట్టు ఈ డ్రింక్స్ అంతా కూడా అది ఎంత వేస్ట్ కదా. అయినా సరే మన గవర్నమెంట్ ఏమో దాన్ని ఏమి బ్యాన్ చేయదు, దాన్ని ఏమో మన మీదకి వదిలేస్తున్నారు. వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే కనీసం ఇండివిజువల్ గా అన్న పేరెంట్స్ కేర్ తీసుకుని అవి వాళ్ళు తాకుండా అన్న చేస్తే కొంతవరకు మనం అంటే మీ టైంలో నాకు తెలిసి ఎకనామికల్లీ అందరూ అంత లేదు కాదు. సో ఏదైనా మనం ఇంట్లో చేసుకునే దట్టు జంక్ ఉండేది, కొంచెం హెల్దీ అవి తినేవాడు. సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా మీరు అన్నట్టు మంచిగా బయట ఉండేవాళ్ళు, బయట వీధుల్లో అవును. అలా అయితే ఈ జనరేషన్ లో నాకు తెలిసి లేదేమో. అవును, అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్ లైఫ్ కూడా మారిపోయింది కదా. మార్నింగ్ స్కూల్ కి వెళ్తారు, అక్కడే కూర్చుని ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ దాకా అలాగే కూర్చుని ఉంటారు. తర్వాత అక్కడేమో ప్లే గ్రౌండ్ లేదు, గేమ్స్ లేవు, అంతే ఆల్మోస్ట్. ఐటీ కంపెనీస్ లో అవును అప్పుడు అవంతా మెయిన్లీ కూడా ఈ లైఫ్ సైకిల్ ఇలాగే ఉంది. మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. దట్టు నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా ఫ్యామిలీలో, అందుకని అప్పుడు వాళ్ళకి ఇంత అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఉండేది కాదు. సింగిల్ చైల్డ్ ఉంటుంది, ఇప్పుడు ఆ సింగిల్ చైల్డ్ ఏం అడిగితే వీళ్ళు చేస్తుంటారు. దాని వల్ల కూడా మనకి అది దానివల్ల ఒకటి. కాకపోతే ఎంత హార్మ్ చేస్తున్నారు పిల్లల్ని గారం పేరుతో అని వాళ్ళకి తెలీదు. కాకపోతే ఇంకా వాళ్ళ బిజీ లైఫ్ లో ఇంకా వాళ్ళు గొడవ చేస్తున్నారు, అంతే. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు పిల్లలంతా, ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది, ప్రెగ్నెంట్ లేడీతో పాటు వాళ్ళ మదర్ ఎవరొకరు వస్తారు. వాళ్ళని టేక్ కేర్ చేయకుండా వాళ్ళకి చేతిలో ఒక మొబైల్ పెడుతున్నారు. వాళ్ళు అందులో కూర్చొని ఇదే పని. అంటే బాగా చిన్నప్పుడే మంత్స్ బేబీ అప్పుడే మొదలు పెడుతున్నారు. ఇంకా అసలు వాళ్ళు స్క్రీన్ కి అడిక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అసలు మెయిన్ టాయ్స్ తో ఆడుకోవడం అనేది లేదు ఇప్పుడు పిల్లలు. అదొకటి. అది మరి మన పేరెంట్స్ ఓపిక తగ్గిపోవడం, వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, అది కూడా ఉంది. ఒకప్పుడైతే, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా, ఒకప్పుడైతే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవడం వల్ల మదర్స్ కొంచెం ఉండేది. లేదు, ఇప్పుడు మొత్తం స్ట్రెస్ అంతా ఒకరి మీద పడ్డం వాళ్ళు మేబీ వాళ్ళకంత ఎనర్జీ ఉండట్లేదు. అవును. దట్టు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళంటే ఇంకా వాళ్ళకి మరి పొద్దున్న సాయంత్రం దాకా అలాగే ఉంటారు. ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి. సో ఈ సైకిల్ లో పడి వాళ్ళు అది ఈ మెనార్కీ అప్పుడు కూడా మెయిన్ వాళ్ళకి హాస్టల్లో ఉంటున్నారు చాలా మంది పిల్లలు. హాస్టల్ ఫుడ్ తినడంలో మళ్ళీ అక్కడ ఒబిసిటీ. వాళ్ళు ఎక్కువ మళ్ళీ హాస్టల్లో ఉంటున్నారు కదా అని వాళ్ళకి ఎక్సెసివ్ ఫుడ్ సప్లై చేస్తారు, అది తినేయడం, మళ్ళీ ఒబిసిటీ. అన్ని కూడా రిలేటెడ్ టు ఒబిసిటీ. ఈ PCODలు అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది అసలు మా దగ్గరకు వచ్చే 18-19 ఇయర్ పిల్లలంతా 100+ వెయిట్ 100+ వెయిట్ తోటి వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు. ఏంటి అసలు మనం ఇలా ఉన్నాం అని కూడా అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా వాట్ ఎవర్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అన్నది ఎక్కువ ప్రొపగాండా చేయడం వల్ల హెల్త్ మీద తక్కువ అయిపోయింది. అంటే నువ్వు లావుగా ఉన్నావు అంటే నిన్ను యాక్సెప్ట్ చేసుకో, నిన్ను నువ్వు లవ్ చేసుకో అంటున్నారు. దాని వల్ల వచ్చే అదే కదా. ఇప్పుడు 18 ఇయర్ అమ్మాయి 100 కిలోస్ ఉంటే రేపు పొద్దున్న అమ్మాయి ఎలా ఒక ఈజీగా తినేస్తే గబగబా పెరుగుతారు. దాన్ని 1 కిలో తగ్గించాలంటే ఎంత డిఫికల్ట్ అది వీళ్ళకి అర్థం. అవును. దట్టు ఇప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని వచ్చేస్తున్నాయి కదా ఎర్లీగానే. అప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఎందుకని అంటే కొంచెం మనకున్న హెల్త్ ఉన్న డిసీజెస్ మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయటం, వాటి వల్ల కొంచెం లైఫ్ స్టైల్. పాత రోజుల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 అలా ఉండేది. అది ఇప్పుడు 70, 80, 90 కూడా వెళ్ళిపోయింది. 90 కూడా
హెల్తీ హ్యాబిట్స్ తో ఉంటే 90 years కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అలాంటప్పుడు హెల్తీగా ఉండాలంటే డెఫినెట్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేసుకోవాలి. మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే చేసుకోవాలి కదా. చెయ్యాలి. అది Loving that- yourself అన్నది మంచి విషయం. మంచిదే, కానీ అది కొంచెం నువ్వు జిమ్ కి వెళ్ళో లేకపోతే అది. ఫిజికల్ యాక్టివిటీ చేసి నిన్ను లవ్ చేసుకో, అంతేగాని కానీ ఒబిసిటీని లవ్ చేయకూడదు కదా. నచ్చింది తింటూ నువ్వు లావ్ అయిపోయినా పర్వాలేదు, రోగాలు వచ్చినా పర్వాలేదు, అప్పుడు కూడా నిన్ను లవ్ చేసుకుంటే దట్ డజంట్ గివ్ ఎనీ. అది మెయిన్. సోషల్ మీడియాలో కొంచెం మంచి జరుగుతుంది, ఎక్కువే బ్యాడ్ డే ఎక్కువ జరుగుతుంది. అది మెయిన్ ప్రాబ్లం. సో నెగిటివ్ ఈజీగా ఉంది, నమ్మడానికి ఈజీగా ఉంది. ఓహో నేను లావుగా ఉన్నా పర్వాలేదు, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇది లావు సన్నం గురించి కాదు, హెల్త్ హెల్త్ నువ్వు కాసేపు పరిగెట్టగలుగుతున్నావు, ఒక ట్రైన్ మిస్ అయిపోతున్నావు, పరిగెట్టగలుగుతున్నావు, ఇది కదా చూసుకోవాలి. ఇప్పుడే పరిగెట్టలేకపోతే తర్వాత ఇంకెప్పుడు పరిగెడతాం? అది లేదేమో. లేదు డెఫినెట్ గా లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఫీల్ అవట్లేదు. వచ్చినప్పుడు కూడా ఈజీగా వాళ్ళకి అలవాటైపోతుంది. అంటే అలా పెరిగిపోతూ ఉంటారు. 120 అమ్మాయి కూడా ఉంది మాకు. ఆ అమ్మాయిని అసలు నాకు బాధేస్తుంది అని చూస్తే. ఏంటిది అసలు ఇప్పుడు వాళ్ళకి ఏంటి, దే ఆర్ మోర్ ప్రోన్స్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. 2 రోజులు పోతే మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. తర్వాత ఇన్ని వచ్చాక రేపొద్దున ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పీసీఓడి డెఫినెట్ గా వస్తుంది. అంటే ఆ ఓవర్ వెయిట్ వాళ్ళకి అందరికి డెఫినెట్ గా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఆ పీసీఓడి లేని వాళ్ళు ఆల్మోస్ట్ 18 to 20% పీసీఓడి. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ లీన్ పీసీఓడి, ఓబీస్ పీసీఓడి 2 types ఉంటాయి. అంటే సన్నగా ఉన్నా కూడా వాళ్ళకి ఏం పీసీఓడి లేదని చెప్పడానికి లేదు. అందుకని మనం ఏంటంటే ఈ దట్టు ఈ ఇరెగ్యులర్ ఈ మెన్స్ట్రువల్ ఈ హెల్త్ కూడా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఈ ఎర్లీ మెనార్కీ ఉండటం మూలాన వాళ్ళకి ఏమవుతుందంటే 9 to ఆల్మోస్ట్ 18 years, 9 to 11 years, కొంతమంది 11 to 18 years. ఆ 18 years కూడా గ్రోయింగ్ పీరియడ్. అంటే ఆ హార్మోన్స్ అంతా రెగ్యులర్ అవ్వడానికి అంత టైం పడుతుంది. అందుకని మనం ఒకవేళ పీసీఓడి ఉన్నా కూడా యాక్చువల్ గా మన వాళ్ళు అంటే ఇప్పుడు అదేదో పెద్ద డిగ్రీ లాగా వచ్చి నాకు పీసీఓడి ఉందండి అని చెప్తున్నారు పేషెంట్స్ ముందే. అలా చెప్పేస్తున్నారు. అంటే పీసీఓడి ఉంది అంటే ఇరెగ్యులర్ సైకిల్ ఉంటుంది చాలా మందికి. కొంతమందికి ఏమో ఎర్లీగా వచ్చేస్తాయి, కొంతమందికి లేట్, కొంతమందికి 5 to 6 months కూడా పీరియడ్ రాదు. అందుకని రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా నాకు పీసీఓడి ఉంది, అదే వాళ్ళని లీన్ పీసీఓడి అంటారు. లీన్ పీసీఓడి అంటే వాళ్ళు వెయిట్ తక్కువే ఉంటారు, కానీ వాళ్ళకి స్కాన్ చేస్తే ఓవరీస్ లో ఉన్న పాలిసిస్టిక్ అపియరెన్స్ తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు మన లీన్ ఉన్నా కూడా వాళ్ళని ట్రీట్ చేయాలి. అంటే అప్ టు 19 years వరకు ఓకే. అంటే వాళ్ళని మొత్తానికి వదిలేయకూడదు. వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్ ఎందుకు వస్తుంది అంటే అది పీసీఓడి వల్ల, లేకపోతే వీళ్ళకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ యాక్చువల్ గా ఓవరీకి లోపల బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది కదా, హైపోథెలామో పిట్యూటరీ యాక్సిస్ అని ఉంటుంది. అక్కడి నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ ఓవరీ మీద యాక్ట్ చేసి ఓవరీలో ఉన్న ఫాలికల్ మెచ్యూర్ అయ్యి అది రప్చర్ అయ్యి అది ఒక సైకిల్ కదా, అదే మెన్స్ట్రువల్ సైకిల్. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఇమెచ్యూర్ గా ఉంటుంది 19th year వరకు. 19th year తర్వాత వాళ్ళు ఆ 20th year నుంచి వాళ్ళకి నిజంగా పీసీఓడి ఉంటే మనం ట్రీట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే దే విల్ ల్యాండ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. అది పీసీఓడిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల వెయిట్ రిడక్షన్, తర్వాత హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ ఎక్సర్సైజ్. అంటే వాళ్ళు కొంచెం వెయిట్ రెడ్యూస్ అయితే డెఫినెట్ గా పీసీఓడి తగ్గుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఆ చిన్నపిల్లలే కదా అని వదిలేస్తే మటుకు డెఫినెట్ గా నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అవుతారు డెఫినెట్ గా. దట్టు ఇప్పుడు ఏమవుతుంది పాత రోజుల్లో అంటే కొన్ని కమ్యూనిటీస్, ఇప్పుడు కొంతమంది విలేజెస్ లో అయితే కొంతమంది 18th year మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళకి అంత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఏంటి వాళ్ళకి 18th మ్యారేజ్ అంటే 20th, 21st, 23 years కి వాళ్ళకి పిల్లలు పుట్టేసి మ్యారేజ్ ఆల్మోస్ట్. వాట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ మ్యారీడ్? అంటే మ్యారీడ్ మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము కరెక్ట్ గా ఎప్పుడైతే బాగుంటుంది అంటే యాక్చువల్ గా 23 to 26. ఎందుకంటే ఇప్పుడు అప్పుడైతే మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావు. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే మేము ఎందుకు ఎక్కువ ఉన్నాయంటారా? అప్పుడైతే డెఫినెట్ గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కదా. లేట్ మ్యారేజెస్ లో డెఫినెట్ గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఓవరీలో ఫాలికల్స్ ఉంటాయి మనకి. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ కొన్ని ఫాలికల్స్ ఉంటాయి. అవి ఎవ్రీ సైకిల్ లో ఒక ఫాలికల్ రప్చర్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అది పోతుంది కదా. ఆ ఉన్న ఫాలికల్సే అప్ టు మెనోపాజ్
ఓకే. అవి ఒక్కోటి రిలీజ్ అవుతూ వస్తుంది. అది ఏమవుతుంది, అందులో ఉన్న ఓవరీలో ఉన్న ఫాలికల్స్ అన్ని అయిపోతే అదే దాన్ని మెనోపాజ్ అంటాం. అప్పుడు వన్స్ మెన్స్ట్రుయేషన్ స్టాప్స్ కదా, అది మెనోపాజ్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫాలికల్స్ అయిపోయే కొద్దీ ఏమవుతుంది, వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని వస్తాయి కదా. ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలు 30+ లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకుని కూడా వెంటనే ఏమి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు. ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ డెఫినెట్ గా ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిలకి అయితే పర్లేదు, 40-45 వరకు వాళ్ళు పిల్లలకి అంత ప్రాబ్లమ్స్ రావు. కానీ అమ్మాయిలకి ఏమవుతుందంటే, ఈ ఫాలికల్స్ తగ్గిపోవడం వల్ల ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఇంకా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్లాల్సి ఉంటుంది. ఏమవుతుంది, ఫాలికల్స్ తగ్గిపోతే ఏమవుతుంది, మనకి 30+ లో డెఫినెట్ గా మనం మళ్ళీ వేరే అదర్ మెథడ్స్ కి వెళ్లాల్సి వస్తుంది. న్యాచురల్ కన్సెప్షన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. దట్టు ఇంకా వీళ్ళు ఏమవుతుంది, వర్కింగ్ 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. 30 దాటాక పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా మళ్ళీ ఇంకా మేము ప్లాన్ చేయలేదు అనుకుంటూ 1 to 2 years అలా లేట్ చేస్తే, If at all they want to plan pregnancy or have kids, వాళ్ళైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేయాలి. అది దట్టు ఏజ్ ని బట్టి. ఒకవేళ కొంచెం లేట్ మ్యారేజ్ అయితే వెంటనే ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే మళ్ళీ వీళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అన్నది డెఫినెట్ గా పెరిగింది, పాత రోజుల్లో లా లేదు. మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగింది. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే లేట్ మ్యారేజ్ ఒకటి, వాళ్ళకి మళ్ళీ ఒబేసిటీ ఇష్యూస్ ఉంటే మళ్ళీ దాని వల్ల ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి కూడా వచ్చేస్తున్నాయి. వాటితోటి కన్సీవ్ అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్. దట్టు ఈ మెటర్నల్ ఏజ్ వస్తే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే పిల్లలకి రిస్క్ ఉంటుంది. అందుకని కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ లో ఇవన్నీ వస్తాయి. అంటే ఇంకా మరీ 40s లో కూడా ఇప్పుడు పిల్లల్ని పుట్టిస్తున్నాం IVF ద్వారా. కానీ అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేరు కదా. అందుకని ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు. అది యాక్చువల్ గా అది అంత కామన్ మ్యాన్ కి రీచ్ కాదు కదా. ఎగ్ ఫ్రీజింగ్ అయితే చేయొచ్చు. అంటే ఒక రోజు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఓవేరియన్ ఏదైనా అదర్ మ్యాలిగ్నెన్సీస్ అంటే వేరే అదర్ సిస్టమ్స్ కి ఏదైనా మ్యాలిగ్నెన్సీ ఉంటే వాళ్ళకి రేడియేషన్ థెరపీ ఏదైనా ఇచ్చినప్పుడు ఈ ఓవరీలో ఉన్న ఫాలికల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాటిని తీసి ఫ్రీజ్ చేసేవాళ్ళు. అంటే అంతేగాని నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్. అది అలా వచ్చింది ఎగ్ ఫ్రీజింగ్ అయితే. యాక్చువల్ గా ఏంటంటే అప్పుడు అంటే రేడియేషన్ కి వాటికి నార్మల్ సెల్స్ అంతా డ్యామేజ్ అవుతాయి కదా, అందుకని ఆ ఓవరీలో ఉన్న ఫాలికల్స్ ని ఫ్రీజ్ చేసి వాళ్ళు ఎప్పుడు కావాలంటే చేసేవారు. కానీ అదంతా సెలబ్రిటీస్ కే అవుతుంది ఇప్పుడు నార్మల్ గా చేయాలంటే, అంతే తప్ప కామన్ మ్యాన్ అవంతా చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ థింగ్. అలాగే మెయిన్ పీసీఓడికి PCOS కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. సో అంటే అది ఏం లేదు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. PCO అంటే ఓన్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిమ్టమ్స్ ఉంటాం అంతే. డిసీజ్ అంటే ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళకి PCOS లో ఏమవుతుందంటే ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యి దాంట్లో ఉన్న ట్రోమాలోంచి మెయిల్ హార్మోన్స్ ఎక్కువ సెక్రీట్ అవుతాయి. అది ఆ మెయిల్ హార్మోన్స్ వల్ల వీళ్ళకి యాక్ని, హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ బర్డ్ లాగా, ముస్టాచ్ లాగా, ఇంకా బాడీ పార్ట్స్ లో కూడా అక్కడక్కడ ఎక్కువ ఓవర్ గ్రోత్ ఆఫ్ హెయిర్, అది ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ అంటే మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అది ఉంటది. ప్లస్ యాక్ని ఉంటది. ఈ యాక్ని కూడా చాలా మందికి పిల్లలకి అవి ఉంటాయి. ప్లస్ ఇరెగ్యులర్ సైకిల్స్, ఈ 3 ఉంటే ముందే చిన్నప్పుడే యాజ్ అ గర్ల్ ఇస్ గ్రోయింగ్ ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నాయా లేదా మదర్స్ చెక్ చేసుకోకపోతే కొంచెం సివియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్ అయితే ఆ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళ సైకిల్స్, ఎందుకంటే చాలా తొందరగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్. అవును ముందు నుంచి పేరెంట్స్ ముందు నుంచి అవేర్ ఆఫ్ ఉంటే మంచిది. అంటే యాక్చువల్ గా స్కాన్ అయితే చేయించక్కర్లేదు, సిమ్టమ్స్ ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏంటంటే ఇరెగ్యులర్ సైకిల్ ఉందా లేదా, ఒబిసిటీ, ఈ యాక్ని, హిర్సుటిజం, ఇవి ఉంటే ఈ 4 కూడా PCOS సిమ్టమ్స్ అన్నమాట. వాటిని ముందే మనం రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటే అప్పుడు అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ అని హిర్సుటిజం కి అవి కాకుండా యాక్చువల్ రూట్ కాజ్ తెలుసుకుని మనం దాన్ని ట్రీట్ చేస్తే అప్పుడు మనకి ఈ అదర్ లేజర్ కి వీటికి హెయిర్ రిమూవల్ అవంతా చేయకూడదు కదా. యాక్చువల్ గా అది లేజర్ ట్రీట్మెంట్స్ అంతా మెడిసిన్స్ అవ్వకపోతే, అప్పుడు మెడిసిన్స్ తో తగ్గకపోతే అప్పుడు వెళ్ళొచ్చు అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కి. అలాగే క్రాంప్స్ మీ టైంలో నుంచి ఈ టైంకి ఏమైనా పెరిగిందా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నేను చూసేది ఏంటంటే క్రాంప్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేరు, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళలేరు. సో
అంటే అది చేంజెస్ వల్ల Hmm. క్రాంప్స్ పెరుగుతున్నాయా లేదా అంటే అప్పటి నుంచి? పెరగలేదు కానీ అంటే పెయిన్ సెన్సిటివిటీ ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటది. Hmm. కొంతమంది కొంచెం పెయిన్ తట్టుకుంటారు, Hmm. కొంతమంది బాగా ఓవర్ సెన్సిటివ్ ఉంటారు. Ah. వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోయి అంటే పీరియడ్ వస్తుంది అంటేనే బెంగ పెట్టేసుకుని అయ్యి బాబాయ్ పీరియడ్ వచ్చేస్తుంది ఎలా ఎలా అలాంటి థాట్ కొంచెం మనం ఎడ్యుకేట్ చేసి మదర్స్ అందరికి అమ్మాయిలందరికీ పెయిన్ అన్నది కామన్. Hmm. అది ఏంటంటే యూట్రస్ ఉంటది లోపల కదా, ఆ యూట్రస్ గట్టిగా కంట్రాక్ట్ అయితే కంట్రాక్ట్ అయ్యి ఆ లోపల ఉన్న బ్లడ్ బయటకు పంపిస్తుంది. Hmm. అది యాక్చువల్ మెకానిజం ఆఫ్ మెన్స్ట్రుయేషన్. అది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి Hmm. చెప్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని మంచిగా వాళ్ళకి చెప్పి అదేం అబ్నార్మల్ కాదు, అందరు అమ్మాయిలకి ఉంటది. మెయిన్ వీళ్ళు ఫిట్ గా ఉంటే Hmm. అవన్నీ తట్టుకోగలరు. అంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది బ్యాక్ ఎక్కువ ఉంటది, ఆ బ్యాక్ ఎక్కువ అనీమిక్ గా ఉంటారు, ఎక్కువ పిల్లలు సరిగ్గా తినక ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సరిగ్గా హెల్తీ ఫుడ్ ఐరన్ ఉన్న ఫుడ్ తినకపోతే దాని వల్ల ఏమవుతుంది, వీళ్ళకి స్టామినా ఉండి కాల్షియం ఐరన్ అంతా సరిగ్గా ఉండి హెల్దీగా ఉంటే ఆ పెయిన్ తట్టుకోవడం ఈజీ అవుతుంది. దట్ అదొక ప్రాబ్లం లాగా క్రియేట్ చేసుకోకుండా అది నేచురల్ ప్రాసెస్. నేను అదే చూసాను ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యన చాలా పెద్ద ట్రెండ్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ని పీరియడ్స్ టైమ్ లో ఎలా చూసుకుంటాం దానికి ఒక రీల్, ఆ రీల్ లో ఇలా హాట్ ప్యాక్స్ ప్యాక్స్ అవన్నీ పీరియడ్ స్టార్ట్ అవగానే బాయ్ ఫ్రెండ్ చాలా పానిక్ అయిపోయి బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ పానిక్ అయిపోయి తనకి చాక్లెట్స్ రోజెస్ ఏమి తెచ్చి షుగర్ తెచ్చి ఇవ్వడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఏంటి, అది ఏంటన్నది ప్రిపేర్ చేస్తున్నావు. నేను నిజంగా నీ పార్ట్నర్ ని నువ్వు లవ్ చేస్తున్నట్టయితే కరెక్ట్ టైప్ ఆఫ్ క్యూర్ ఇవ్వు, కరెక్ట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఏమవుదు అంత సివియర్, అదే దట్ ఈస్ వెరీ బ్యాడ్. అవన్నీ కూడా చాక్లెట్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయడం అయిపోతుంది. నువ్వు నిజంగా చేస్తున్నావు అంటే గెట్ ఎడ్యుకేటెడ్. దాని పరంగా నీకు పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి పీరియడ్ వస్తుందంటే ముందు నుంచి ఏం కేర్ తీసుకోవాలి, అలాంటివి ఏమైనా ఎడ్యుకేట్ చేయొచ్చు కదా. అవును, అంటే అది ఊరికేదంతా ఫ్యాన్సీ థింగ్స్ అవంతాను అదేం కాదు. యాక్చువల్ గా అయితే యాక్చువల్ కేర్ ఎలా తీసుకోవాలి, అసలు మనం క్రాంప్స్ ని ఏమైనా రెడ్యూస్ చేయడానికి బాడీని మనం ప్రిపేర్ చేయగలం. ఏం లేదు, మనం హెల్తీ ఫుడ్ తింటే మన బాడీ ఫిట్ గా ఉంటే ఆ పెయిన్ తట్టుకుంటది కదా. అంటే అది ఊరికే క్రాంప్ మామూలుగా యూట్రస్ కంట్రాక్ట్ అయినప్పుడు వస్తుంది, ఆ పెయిన్ కి మనం టాబ్లెట్ ఇవ్వచ్చు. అంటే మరీ సివియర్ గా ఉందంటే యాంటీస్పాస్మోటిక్స్ ఇస్తాం, అది మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే అమ్మో టాబ్లెట్స్ వేసుకుంటే ఏదో అయిపోద్ది అలాంటి ఫాల్స్ నోషన్ ఉంటది. కానీ అంత అన్బేరబుల్ పెయిన్ ఉంటే డెఫినెట్ గా టాబ్లెట్ వేసుకోవచ్చు, 2 పూట్ల వేసుకోవచ్చు. ఫస్ట్ 2 days ఉంటాయి చాలా మందికి, వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ లోపల ఉన్న ప్రోడక్ట్స్ బయటికి రావు కదా, ఆ మెన్స్ట్రువల్ బ్లడ్ బయటికి రావాలి. అది రాకుండా మనం టాబ్లెట్ వేస్తే యూట్రస్ రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయి అవి రావడానికి ఇంకొంచెం ఎక్కువ రోజులు ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉంటది. అందువల్ల కొంచెం బేరబుల్ గా ఉంటే పెయిన్ ఊరికే రెస్ట్ తీసుకోవచ్చు, లేదా దాని సంగతే అసలు ఇగ్నోర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే పీరియడ్ వస్తుందంటే దాన్ని చాలా హడావిడిగా చేసేసి అమ్మో వస్తుందా పీరియడ్ వస్తుందా అలాంటి వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలి. మార్చుకుని వీళ్ళు ఫస్ట్ అది నేచురల్ ప్రాసెస్ అందరికీ ఉంటుంది, అమ్మాయిలందరికీ ఉంటది. అలా చిన్నపిల్లలకి వాళ్ళకి ముందు నుంచే వాళ్ళని ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. అంతే తప్ప చాలా మంది ఇది ఒక రీజన్ గా తీసుకుంది. అంటే పాత రోజుల్లో డెఫినెట్ గా ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళు వాళ్ళని ఐసోలేట్ చేసి ఆ 3 days ఉన్న వాళ్ళకి రెస్ట్ దొరుకుద్దిలే పాపం. అంటే ఏమవుతుందంటే ఇంట్లో పనులన్నీ వీళ్ళే చేసేవాళ్ళు కదా, కాబట్టి పోన్లే రెస్ట్ దొరుకుద్ది అన్నట్టు వాళ్ళని ఐసోలేట్ చేసి అటాచ్ చేసి అలా పడుకుని ఉండేవాళ్ళు. కాకపోతే ఇంకా దారుణం ఏంటంటే స్నానం కూడా చేయకుండా పడుకుని ఉండేవాళ్ళు. అది అంత అన్హైజీనిక్ అవసరం లేదు. ఆ మెన్స్ట్రువల్ ఇప్పుడు పాత రోజుల్లో క్లాత్ అన్నాం కదా, దాని తర్వాత నుంచి మనకి శానిటరీ నాప్కిన్స్ వచ్చాయి. కాకపోతే అవంతా వాటిని మళ్ళీ డిస్పోజ్ చేయటం అంతా కూడా కష్టం అవుతుందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి మెన్స్ట్రువల్ కప్స్ వచ్చాయి. ఆ కప్స్ చాలా మంది వాడుతున్నారు. కాకపోతే అది కొంచెం యంగ్ గర్ల్స్ కి కొంచెం ఇన్సర్షన్ అదంతా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మ్యారీడ్ ఉమెన్ అయితే ఓకే, కానీ అన్మ్యారీడ్ గర్ల్స్ కి
ఏమో నాకైతే నాట్ అడ్వైజబుల్ అనిపిస్తుంది. మ్యారీడ్ ఉమెన్ కి అయితే దే కెన్ ఇన్సర్షన్ ఈజీ అవుతుంది. క్లీనింగ్ కూడా సరిగ్గా అవును అవును, దట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. దాన్ని proper గా sanitize అంతకుముందు చేసి మళ్ళీ- ఇంట్రావెజనల్ ట్యాంపోన్స్ అని వచ్చేవి. అవును. అది కూడా అంత మంచిదేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా క్లాత్ తోటి ఫైబర్ తోటి అవును. వస్తున్నాయి కదా మనకి Pads napkins. వస్తున్నాయి, natural అవును. material తోటి. పీరియడ్ ప్యాంటీస్ వస్తున్నాయి, అవి యూజ్ చేయొచ్చు. అవును, అది బెటర్. కాకపోతే మెన్స్ట్రల్ కప్ కూడా దాన్ని ప్రాపర్ గా యూస్ చేస్తే మ్యారీడ్ ఉమెన్ కి అయితే ఓకే. అది కూడా సిలికాన్ ఉంటుంది కాబట్టి దాన్ని బాయిల్ చేసి యూస్ చేయొచ్చు. కాసేపు మనం మెడికల్ ది పక్కన పెట్టి మీ కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడతాం. మీ కాలేజ్ లైఫ్ ఎలా జరిగింది, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, ఇవన్నీ చెప్పండి. అంటే నాకు 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే యాక్చువల్ గా తను శాంతకుమారి అని, తను యాక్చువల్ గా తను మాకన్నా కొంచెం పెద్దది. తను బిఎస్సి చదివి వచ్చింది. తను, ఇంకొక అమ్మాయి విద్యా సాయి కుమారి, ఇంకొక అమ్మాయి ఉండేది, ఇంకొక అమ్మాయి సరళ అని. ఓకే. మొత్తం అంటే ఎస్ఎస్ కదా, సత్య సాయి, ఆ 3 బ్యాచ్ మేట్స్, అలా ఫ్రెండ్స్. అంటే మా ఇల్లు దగ్గరే ఉండేది కదా, మా కాలనీ పక్కనే అని చెప్పా కదా కాలేజ్. అందుకని వాళ్ళు ప్రతిరోజు ఫస్ట్ కాలేజ్ అయిపోగానే మా ఇంటికి వచ్చి అక్కడ కూర్చుని ఒక కప్పు టీ తాగి వెళ్ళేవాళ్ళు. అంటే మా మొత్తం అమ్మ వాళ్ళతోటి, నాన్న అందరితో కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ అలా కంటిన్యూ అయింది. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఫ్రెండ్స్. ఎక్కడికి అంటే ప్రతి ఇయర్ వాళ్ళతో ఒక ట్రిప్, ఫ్యామిలీతో ఒక ట్రిప్, మామూలుగా ఇంకా వేరే అదర్ డాక్టర్స్ తోటి ఒక ట్రిప్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు అంటే మెయిన్ మేము చదువుకోవటంలో బాగా ఎక్కువ హెల్ప్. తర్వాత వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు మీకంతా ఇంటర్నెట్ ఎరా ఇది, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. అప్పుడైతే మాకేముంది, ఓన్లీ బుక్స్, లైబ్రరీకి వెళ్ళి ఒక 5-6 బుక్స్ బయట అక్కడ పెట్టుకుని వాటి నుంచి నోట్స్ తయారు చేసి చదివేవాళ్ళం. మాకంత డిఫికల్టీస్ పాత రోజుల్లో ఏం తెలుసు కదా, ఓన్లీ రేడియో ఉండేది అంతే. టీవీ కూడా లేదు మా చైల్డ్హుడ్ లో. చాలా కాలం మేము కొంచెం పెద్ద అయ్యాక వచ్చింది టీవీ. కాకపోతే ఇంకా వేరే అదర్ అవగేషన్స్ ఏమి ఉండేవి కాదు. చదువు, ఆటలు అంతే. కాలేజ్కి వెళ్ళటం, చదువుకోవడం లేదా ఆడుకోవడం అంతే తప్ప ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ గా ఉండేది. దట్టు అంటే చదువు అయిపోయాక తను వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రాక్టీస్లు వాళ్ళు ఎప్పుడైనా కూడా కలుస్తాం అనమాట. మేము బాగానే కలిసేవాళ్ళం. అందుకని ఇంకా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా జెలస్ ఫీల్ అవుతారు, ఏంటి వీళ్ళు ఇన్నాళ్ళ తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఫ్రెండ్షిప్ ఇలా మెయింటైన్ చేస్తున్నారని. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇంకెంతసేపు చాలా జెలస్ ఫీల్ అవుతుంటారు మా ఫ్రెండ్షిప్ గురించి. అయితే వాళ్ళు ఏంటంటే మెయిన్ నా గురించి వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళ గురించి అన్ని నాకు తెలుసు. అంటే మన ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటదంటే వాళ్ళు మనం ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేయని విషయాలు కూడా వాళ్ళతో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ని అలా కంటిన్యూ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పిల్లలు అంత లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ రిలేషన్స్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు మెయిన్. సో మీకైతే అది ఈజీగానే అంటే మెయిన్ ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండటం మూలన అస్తమానం మా ఇంటికి రావడం, అలా వాళ్ళు అలా కంటిన్యూ అయ్యారనమాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అయింది. మీకున్న బిజీ షెడ్యూల్ లో ఫ్రెండ్షిప్స్ కూడా మీరు మెయింటైన్ చేయగలిగారు. అవును. సో ఆఫ్టర్ మీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత సో గైనకాలజీ ఎలా పిక్ చేసుకోవాలనిపించింది? అంటే యాక్చువల్ గా మెడిసిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు యాక్చువల్ గా అనస్థీషియా ఒకటి, ఈ ఆఫ్థల్మాలజీ వచ్చే సీట్స్. అంటే అప్పుడు ఆ రోజుల్లో అంటే మెయిన్ గైనకాలజీ ఆబ్స్టిక్స్ అంటే అదొక క్రేజ్ ఉండేది అప్పుడు. అంటే అమ్మాయిలంటే గైనకాలజిస్ట్ అయితే బాగుంటుంది అన్న అదొక క్రేజ్ మూలన నేను ఫస్ట్ టైము అనస్థీషియా అవి 2 తీసుకోలేదు. యాక్చువల్ గా 1 year వదిలేసి నెక్స్ట్ అప్పుడు నేను ఇంకా ఖాళీగా ఉంటే అప్పుడు నాకు చాలా ఎర్లీగా అయిపోయింది పెళ్లి. నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్, 19th year అప్పుడే నాకు పెళ్లి అయిపోయింది. అయిపోతే నాకు ఫస్ట్ 21st year లోనే బాబు పుట్టాడు. వాడు చిన్నప్పుడే నేను వేరే ఊరు వెళ్ళి చదువుకున్నా. అంటే యాక్చువల్గా అప్పుడు ఖాళీగా ఉంటాం ఎందుకు అని చెప్పి ప్రిపరేషన్ కోసం నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ చదువుకోవటం కోసం నేను వేరే ఊరు ఖమ్మం దగ్గర గోదావరి ఖని అని ఒక తెలంగాణలో ఊరు ఉంటుంది. అక్కడ ఈ గోదావరి ఖనిలో అక్కడ ఈ సింగరేణి కాలరీస్ అని
ఇది ఉంటే తెలుసు కదా, ఏంటి కోల్ మైన్స్. ఆ కోల్ మైన్స్ లో హాస్పిటల్స్ ఉండేవి, అక్కడ వర్క్ చేశాను. ఓకే. అప్పుడు నా పెద్దవాడు, వాడికి 9 months, అలాంటప్పుడు వాడిని వదిలేసి వెళ్ళా. ఆల్మోస్ట్ నేను అంటే మొత్తం వాడి చైల్డ్హుడ్ అంతా మా సిస్టర్సే చూసుకున్నారు. వాడిని పెంచిందంతా అమ్మ, మా సిస్టర్సే పెంచారు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఇంకా డాక్టర్ అనేసరికి ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా నాకు, పిల్లల్ని పెంచడంలో ఏంటి మొత్తం ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఎప్పుడు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా మా మదర్ నాతోటే ఉంటారు. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను ఆ సింగరేణి కాలరీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ చదువుకున్నాను. యాక్చువల్ గా అది ఇంకొక పెద్ద మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆ సింగరేణి కాలరీస్ లో చాలా ఓపీ ఎక్కువ ఉండేది, 1000 అలా ఉండేది ఓపీ. 1000 అలా వస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు సిక్ అయితే సిక్ లీవ్ రాయమని డిమాండ్ అనమాట. అంతా ఇంజెక్షన్ రాయమంటే ఫస్ట్ లాంగ్వేజ్ అర్థమయ్యేది కాదు ఫస్ట్. అంటే మేము గోదావరి జిల్లా వాళ్ళం కదా, మనకి తెలంగాణ అనేసరికి కొంచెం అరగంట్ గా ఉంటది లాంగ్వేజ్ కూడాను. అక్కడ వర్క్ చేశాను నేను. వర్క్ చేసి చదువుకునేదాన్ని ఒకదాన్ని. అంటే ఫస్ట్ నాకు అక్కడ క్వార్టర్ కూడా లేదు. సో బేబీ మీ దగ్గర లేడు. అప్పుడు ఫోన్లు కూడా లేవు అసలు. ఫోన్ చేయాలంటే కూడా మనకి మొబైల్స్ లేవు కదా అప్పుడు ఆ రోజుల్లో. అప్పుడు చాలా కష్టంగా ఉండేది. మేము ఓన్లీ లెటర్ ఒక లెటర్ పోస్ట్ చేసేవాళ్ళం అనమాట, నేను బాగున్నాను అని. అయితే యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు నేను అక్కడ పీజీ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ 3 నెలలు నాకు హౌస్ ఖాళీ లేక హాస్టల్లో ఉండేది ఒక దాంట్లో ఇచ్చారనమాట, ఒక హోటల్. దాంట్లోనే ఉన్నాను 3 months ఆల్మోస్ట్. అక్కడి నుంచి రోజు ఒక అంబులెన్స్ వచ్చి నన్ను పిక్ చేసుకుని వెళ్ళేది హాస్పిటల్ కి, మళ్ళీ తీసుకొచ్చి నేను ఒకదాన్ని ఒక రూమ్ లో ఉండేదాన్ని. తర్వాత క్వార్టర్ ఇచ్చాను. ఫ్యామిలీ సపోర్ట్ అసలు అంత ధైర్యంగా ఎలా వెళ్ళానో నాకు ఇప్పటికే డౌట్ వస్తుంది. అప్పుడు ఎంత నా ఏజ్ ఎంత 21st ఇయర్. అయితే అప్పుడు అక్కడ ఏంటంటే ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళటం, వర్క్ చేయటం. వాళ్ళు ఒకసారి క్యారియర్ అక్కడే వాళ్ళ హాస్పిటల్ క్యారియర్ అక్కడ నుంచి హోటల్ నుంచి వాళ్ళ ప్యాంట్రీ నుంచి వచ్చేది. అక్కడ చదువుకుని తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చి ఎంట్రన్స్ రాశాను. సెకండ్ టైం గైనకాలజీ వచ్చింది అనమాట. ఇంకప్పుడు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ అదే కావాలని ఇంకా ఆగిపోయి ఫస్ట్ ఇయర్ అది వదిలేసి, నెక్స్ట్ ఆ 2 వచ్చిన సబ్జెక్ట్స్ కూడా ఇంట్రెస్ట్ లేక వదిలేసి నెక్స్ట్ ఇయర్ తీసుకుని మళ్ళీ గైనిక్ చదవడం అయిందనమాట. కాకపోతే ఎర్లీగా మ్యారేజ్ అవ్వడం వల్ల, అంటే నేను డిప్లొమా చేశాను కానీ డిగ్రీ చేయడానికి నాకు మళ్ళీ టైం సరిపోలేదు యాక్చువల్ గా. మళ్ళీ సెకండ్ చైల్డ్ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయిపోవడం. అంటే కొన్నాళ్ళు నేను అక్కడి నుంచి వచ్చేసాక పీజీ అయిపోయిన తర్వాత వెంటనే నర్సాపూర్ వెళ్ళా. నర్సాపూర్ నర్సరీ, ఇది మిషనరీ హాస్పిటల్ ఉంది అక్కడ. అక్కడ ఒక 1 year వర్క్ చేశాను. 1 year వర్క్ చేసినప్పుడే అప్పుడు గవర్నమెంట్ జాబ్ అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలు వచ్చింది. ఆ ఒంగోలులో నన్ను తీసుకెళ్లి నన్ను ఎక్కడో అప్పుడు 25 years గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చాను. అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలులో నన్ను తీసుకెళ్లి గైనకాలజీ డాక్టర్ని తీసుకెళ్లి, అంటే అక్కడ 25 డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ ఒంగోలులో నన్ను తీసుకెళ్లి క్యాజువాలిటీలో పడేశారు. అక్కడ ఒక డాగ్ ఓపీ అని ఉండేది, మొత్తం డాగ్ బైట్స్ అనమాట. రోజుకు ఒక 25 మంది డాగ్ బైట్ కేసులు వచ్చేవి. రోజు ఆ ఇంజెక్షన్ రాయడం అనమాట, వ్యాక్సిన్ రాయడం. అది కొంచెం చిరాగ్గా ఉండేది. ఏంటి చదువేంటి, వీళ్ళేంటి నాతో ఈ పని చేస్తున్నారు అని. అప్పుడు ప్రెగ్నెంట్ అసలు యాక్చువల్గా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ నేను. అప్పుడు అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఇంకా డెలివరీకి వచ్చేసాను. వచ్చేసినప్పుడు తిరుపతిలో డెలివరీ అయిన తర్వాత నేను నెక్స్ట్ పోస్టింగ్ తణుకు వేశారు. 90లో నేను తణుకు వెళ్ళాను. 90లో మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు ఎంత 26 కి మీరు ఫస్ట్ తణుకు ఎంట్రీ. అది 35 years నేను ఇప్పుడు తణుకులో వచ్చి, నేను ఫస్ట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత తణుకు అప్పుడు పాత బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్. అందరు నన్ను భయపెట్టారు అనమాట, తణుకు వెళ్తున్నారా మీరు, అక్కడంతా తుఫాన్లు వస్తాయి, పడవ వేసుకెళ్ళాలి మీరు హాస్పిటల్కి అనుకుని పెద్దగొట్టారు. అంటే ప్రీవియస్ గా అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకసారి మొత్తం తణుకంతా మునిగిపోయిందంట.
అందుకని వాళ్ళు అలా బెదిరించారు నన్ను. యాక్చువల్ గా 86 లోనే ఎప్పుడో వచ్చిందంట ఫ్లడ్. అప్పుడు కొంచెం బాగా ఎక్కువ అఫెక్ట్ అయిందంట తణుకు. కానీ నేను వెళ్ళాక అంత ఫ్లడ్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటిదాకా అయితే మళ్ళీ చూడలేదు. అంటే చుట్టుపక్కల విలేజెస్ అవంతా ఏమన్నా ఇదవుతాయేమో కానీ తణుకు తర్వాత ఎప్పుడు నేను వెళ్ళాక చూడలేదు. యాక్చువల్ గా 35 years నేను ఇంకా గవర్నమెంట్ లోనే ఉన్నాను. యాక్చువల్ గా తర్వాత ఆ 35 years 35 లేదు గవర్నమెంట్, ఓన్లీ 20 years గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. తర్వాత ఇప్పుడు నాకు అక్కడ బాగా వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం మూలాన మేము రకరకాల అంటే ఏమీ తెలియదు నాకు అప్పటికి. అంటే ఎక్స్పోజర్ ఏం లేదు కదా, చదువుకున్నాం, జస్ట్ వెళ్ళి ఒక 1 year అక్కడ చేశాను తప్ప ఇంకేం తెలియదు. పబ్లిక్ తో రిలేషన్స్ ఏమీ తెలియదు. గోయింగ్ విత్ ద ఫ్లో, మీరు ఏం చేయాలో అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అంటే ఇప్పుడైతే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, పిల్లలకి చాలా ఈజీగా యాక్సెస్ నాలెడ్జ్ యాక్సెసిబుల్ గా ఉంది. అంటే ఇప్పుడు సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి. పాత రోజుల్లో ఏంటి అన్ని మేమే పేషెంట్ల మీద నేర్చుకోవాలి. సర్జరీ కూడా ఎవరు నేర్పిస్తారు మాకు? మేము చేసి నేర్చుకోవాలి. అంతే కదా. ఇప్పుడైతే సిమ్యులేటర్స్ అవన్నీ ఉన్నాయి, అవంతా కూడా వాళ్ళ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది. అప్పుడేంటి మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మాకు అక్కడ ఎన్ని కేసులు చేసాం, అక్కడ ఉన్న నాలెడ్జ్ అంతే. తర్వాత ఇక్కడికి వచ్చాక మనం ఇక్కడ పబ్లిక్ తోటి అన్ని మనం వీళ్ళని ట్రీట్ చేసి అలా నాలెడ్జ్ అలా పెంచు, ఆ స్కిల్స్ అంతా అలాగే వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఎవరు మన దగ్గర ఉండి నేర్పించారు కదా, సీనియర్స్ ని చూసి నేర్చుకోవడం అలా. ఆ 20 years చాలా వర్క్ చేసాం మేము తణుకులో. కాకపోతే 3 times బెస్ట్ హాస్పిటల్ అవార్డు వచ్చింది అప్పుడు మా హాస్పిటల్ కి. కాకపోతే ఏంటంటే కొన్ని ఉంటాయి గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ పబ్లిక్ తోటి. ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయి, ఒకసారి ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక అతనికి కాలు మొత్తం క్రష్ అయిపోయింది. క్రష్ అయిపోతే దాన్ని తీసుకొచ్చారు. నేను పక్కనే ఉండేదాన్ని. అప్పుడు నేను చూసి పేషెంట్ కి అంతా ట్రీట్మెంట్ అంతా ఇచ్చి వాళ్ళని అక్కడ మాకు అప్పుడు ఆర్థోపెడిషన్ ఉండేవాళ్ళు కాదు. అయితే నేను ఏలూరు తీసుకెళ్లాలని చెప్పాను, రెఫరల్ చెప్పి నేను ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి వద్దామని వెళ్ళాను. వెళ్తే మున్సిపల్ చైర్పర్సన్ వచ్చాడు పేషెంట్ చూడటానికి. మొత్తం ఇంత జనాన్ని వేసుకొని ఇంటికి వచ్చాడు. తర్వాత నెక్స్ట్ డే మామూలుగా మా DCHS వచ్చి ఏం చేస్తుంది అమ్మాయి ఆర్తో కేసుని, ఆల్మోస్ట్ కాలు ఊడిపోతుంది, వాడిని తీసుకెళ్లాలని చెప్తే ఇంకా తను ఏం చేస్తుంది అని చెప్తే, అప్పుడు అలాంటి చిన్న న్యూసెన్స్లు చాలా పొలిటికల్ వాళ్ళతోటి ఉంటాయి. పబ్లిక్ కూడా అంటే పాత రోజుల రియాక్షన్స్ వేరు, ఇప్పుడు ఇంకా బాగా ఇంకా ఎక్కువైపోయారు. ఎందుకంటే ప్రతిదీ డాక్టర్స్ దే ఆర్ నాట్ గాడ్, వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ అంటే ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ దే వోంట్ యాక్సెప్ట్ పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక ఇంజెక్షన్ చేస్తాం, రియాక్షన్ వస్తుంది, ఎలా డాక్టర్ రెస్పాన్సిబుల్? అవును, అది నువ్వైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, నాకు కూడా రియాక్షన్ వచ్చి ఎవరికైనా జరగవచ్చు. అదే దాని బ్లేమ్ ఎంతసేపు డాక్టర్ మీద చేశారు కాబట్టి రిజల్ట్ మీ వల్లే వచ్చింది అంటే పబ్లిక్ మరీ న్యూసెన్స్ గా తయారయ్యారు ఇప్పుడు. అంతకుముందు మేం పర్లేదు, మా సర్వీస్ మేము 20 years సర్వీస్ లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అప్పుడు కూడా ఎప్పుడైనా ఇలా పొలిటికల్ వాళ్ళతోటి గొడవలు కావాలని చేసేవాళ్ళు తప్ప పబ్లిక్ అయితే మమ్మల్ని చాలా ప్రేమగానే చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు పాత రోజుల్లో ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినా సర్లే మా టైం బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అంతే తప్ప ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే 7th month ప్రిమెచ్యూర్ బేబీ డెలివరీ అయితే ఆ బేబీ సర్వైవ్ అవుదని తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే అదేదో డాక్టర్ నేరం చేసినట్టు వచ్చి వాళ్ళ మీద గొడవ చేయటం. అండ్ ఐ ఆల్సో హర్డ్ మీరు చాలా మంది ఎయిడ్స్ పేషెంట్ కేసెస్ ని టేకప్ చేశారు అని చెప్పి. అంటే అప్పట్లో ఎయిడ్స్ గురించి చాలా మందికి స్టిగ్మా ఉండేది అండ్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనుకునేవారు, సరైన నాలెడ్జ్ లేదు. అయినా కూడా వేరే డాక్టర్స్ రిజెక్ట్ చేసిన కేసెస్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. ఎయిడ్స్
యాక్చువల్లీ ఎక్కువ మంది ఎయిడ్స్ పేషెంట్స్ ని ట్రీట్ చేశారని మీకు అవార్డు కూడా వచ్చింది. అవును అవును. హౌ అంటే యాక్చువల్ గా ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఏదైనా కొత్త డిసీజ్ ని మనం తెలుసుకున్నప్పుడు ఏంటి అన్నది తెలియక డాక్టర్స్ కే ఒకసారి సరిగ్గా తెలియక అప్పుడు భయం ఎక్కువ ఉంటది. అంటే హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అని అవంతా కూడా తెలుసు. అంటే అప్పుడు టెస్టింగ్ కూడా అంత సరిగ్గా కరెక్ట్ గా ప్రాపర్ గా ఉండేది కాదు. అప్పుడు ఏమయ్యేదంటే 80s లో కదా జరిగింది, 80s and 90s లో. నో ఆఫ్టర్ 90s ఆఫ్టర్ 90s to 2000 అప్పుడు ఫస్ట్ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ టెస్టింగ్ కిట్స్ రావడానికే కూడా కొంత టైం పట్టింది. తర్వాత మమ్మల్ని ట్రైన్ చేశారు యాక్చువల్ గా. అంటే మేము ఆ ప్రికాషన్స్ తీసుకుని ఇంకెవరు బయట ఎవరు చేసేవాళ్ళు కాదు కాబట్టి మేము చేసేవాళ్ళం. అలా ఎక్కువ మంది నుంచి ఎక్కువ పేషెంట్స్ మేమే చేసాం ఆల్మోస్ట్. అదొకటి. తర్వాత ఫస్ట్ ఒక ప్రాబ్లం కూడా ఫేస్ చేసాం మేము ఆ కేసుల గురించి. ఏమైందంటే ఒక పేషెంట్ కి మేము యాక్చువల్ గా సీజర్ చేసాం. సీజర్ చేశాక అమ్మాయికేమో రిపోర్ట్ యాక్చువల్ గా సీజర్ కాదు వచ్చింది, పెయిన్స్ అని వచ్చింది. అమ్మాయికి హాస్పిటల్లో లేవు అప్పుడు కిట్స్, బయట ల్యాబ్ వాడు చేశాడు. చేసి అది పాజిటివ్ అని ఇచ్చారు అమ్మాయికి. పాజిటివ్ అని ఇస్తే యాక్చువల్ గా అప్పటికి ఇంకా మాకు స్పెషల్ కిట్స్ కానీ అవంతా ఏం లేవు. అందుకని బయట ఇంకొక ప్రైవేట్ డాక్టర్ చేస్తున్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాం. చెప్తే వాళ్ళు వెళ్ళారు. కానీ అక్కడ మళ్ళీ టెస్ట్ చేస్తే అంటే అక్కడ సీజర్ చేసేసారు, కానీ తర్వాత చూస్తే నెగిటివ్ వచ్చింది రిపోర్ట్. నెగిటివ్ వస్తే అది హౌ వీఆర్ రెస్పాన్సిబుల్, డాక్టర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ద ల్యాబ్ పర్సన్ హ్యాస్ డన్ ద మిస్టేక్. కానీ ఆ మీడియా ఎంత న్యూసెన్స్ చేశారంటే మా ఇద్దరు డాక్టర్స్, ఇంకొక అరుణ అని ఇంకో డాక్టర్ ఉండేది, మేము ఇద్దరం ఉండేవాళ్ళం. మా ఇద్దరి మీద పెద్ద న్యూస్. ఆ డాక్టర్ కి వీళ్ళకి ఏదో లింక్ ఉంది, వీళ్ళ కేసులు అక్కడికి పంపిస్తారు, ఇలా ఫాల్స్ కేసులు ఏదేదో న్యూస్ కోసం చాలా పెంట చేశారు. అప్పుడు ఇలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఏమన్నా రాంగ్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను అలా ఏమన్నా అనిపిస్తుంది? అదేం లేదు. యూ బీయింగ్ సో ఎంపాథెటిక్, పూర్ పీపుల్ కి హెల్ప్ చేద్దాము అని వాళ్ళ దగ్గర ఫీజ్ కూడా తీసుకునేవారు కాదంట. కొన్నిసార్లు ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏమి ఛార్జ్ చేసేవారు కాదంట. ఇలా క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ ని మీరు టేకప్ చేసుకునేవారు. ఇదంతా ఎంపతి. మీ ప్రొఫెషన్ కి మీరు న్యాయం చేయాలి అన్న కాజ్ తోటి మీరు అవును. కానీ ఎప్పుడైనా కొంచెం అడ్వర్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే ఎప్పుడైనా కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఆ ప్రొఫెషన్ ఉన్న అంటే అందరూ అలా ఉండరు కదా, ఎప్పుడూ ఒక్కోసారి జరుగుతాయి అలాంటి. కాకపోతే దానివల్ల అబ్బో నేను తప్పు అంటే నేను యాక్చువల్గా నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందుకే మా పిల్లల్ని ఇద్దరిని కూడా నేను మెడికల్ సైడ్ తీసుకురాకుండా అవాయిడ్ చేశాను. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఏమైందంటే నేను అప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటిది ఇంత కష్టపడ్డా కూడా ఇలా బాగాలేదు కదా మెయిన్ అని చెప్పి నాకు కొంచెం కష్టంగానే అనిపించి, అంటే ఇప్పుడు మా తణుకులో ఆల్మోస్ట్ డాక్టర్స్ పిల్లలందరూ డాక్టర్స్. కానీ అప్పుడున్న ఆ నోబెల్ ప్రొఫెషన్, అప్పుడున్న గౌరవం ఇప్పుడు డాక్టర్స్ కి లేదు, అసలు లేదు. ఎంతసేపు వాళ్ళంతా అంటే డాక్టర్స్ వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు, కమర్షియల్ అయ్యారు కొంతమంది. కాకపోతే అంత ఆ ప్రొఫెషన్ కు ఉన్న గౌరవం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈజీగా ఏంటి నేను డబ్బులు ఇస్తాను ఏదో కొనుక్కున్నట్టు, వైద్యం కూడా కొనుక్కుంటున్నట్టు అలా అయిపోయింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయి గూగుల్ సర్చ్ అన్ని అందులోనే తీసుకొని, అందువల్ల డాక్టర్స్ కి వాల్యూ తగ్గిపోతుంది. అందుకని నాకు అంటే కానీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా హ్యూమన్ టచ్ ఈజ్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. ఒక్కోసారి అది కూడా ఏఐ కూడా తప్పు చేస్తుంది, ఒక్కోసారి అవి కూడా తప్పు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అంటే సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి, కానీ కామన్ మ్యాన్ కి రీచ్ అవ్వవు కదా. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ మామూలు పర్సన్ వెళ్ళి రోబోటిక్ సర్జరీ చేయించుకోలేడు కదా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ డిఫికల్టీస్ అన్నది డాక్టర్స్ లైఫ్ లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి కొంచెం ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ తర్వాత ఎవరైనా మంచిగా సర్జరీ చేసి అబ్బా మీరు అలా చేశారు ఇలా చేశారు అంటే అవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే మీరు ఒక చాలా అమాయకంగా ఒక చిన్న ఊరు నుంచి వచ్చి గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసి ఈ ట్రాన్సిషన్ లో సో ఏదైనా ఒక ఇన్సిడెంట్ లో
మీకు అలా కొంచెం ఎన్లైట్మెంట్ లేకపోతే అలా ఏదైనా అనిపించిందా కష్టంగా కానీ? ఇప్పుడు ఏమైందంటే చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలియక ప్రెగ్నెన్సీలు వచ్చేసి యంగర్ ఏజ్ లో వాళ్ళు అబార్షన్స్ కి వస్తారు ఒకసారి. అసలు ఇంకా ఏమైందంటే పాత రోజుల్లో అయితే కనీసం వచ్చేవాళ్ళు కొన్ని ఇల్లీగల్ అబార్షన్స్ అయ్యి వాళ్ళు సెప్టిక్ అబార్షన్స్ అయ్యి డెత్లు కూడా అయ్యేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెడికల్ పిల్ ఒకటి వచ్చింది. ఆ పిల్ యాక్చువల్ గా డాక్టర్ ఇవ్వాలి, కానీ అది ఓవర్ ద కౌంటర్ కూడా దొరికేస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. కానీ యాక్చువల్ గా నాకు ఒక కేసు, షీఈస్ హార్డ్లీ 13 years. 13 years షీ కేమ్ విత్ ప్రెగ్నెన్సీ, చాలా అనీమిక్ ఉంది. అయితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తీసుకొస్తే యాక్చువల్గా నేను మరీ ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా పోనీలే చిన్నపిల్ల కదా అని చెప్పి, అంటే యాక్చువల్గా రూల్స్ ప్రకారం ఏంటంటే అంత చిన్న ఏజ్ ప్రెగ్నెంట్ పిల్ల వస్తే వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద పోలీస్. కానీ అమ్మాయిల గురించి వాళ్ళకి పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తే కేసు ఇవంతా వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇబ్బందిలో పడుతుంది కదా అని చెప్పి యాక్చువల్గా వీ హ్యావ్ టు డూ సీక్రెట్లీ కదా అని చెప్పి నేను మామూలుగా ఆ అమ్మాయి అనీమిక్ గా ఉంటే బ్లడ్ పెట్టి నేను మామూలుగా అబార్షన్ చేసి పంపించాను. పంపించేస్తే అంటే యాక్చువల్ గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చేయించారు. వాళ్ళ ఫాదర్ వేరే ఊర్లో ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కేమ్ టు నో దట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాజ్ గివెన్ టు హర్ అని అది తెలిసి వాడొచ్చి గొడవ చేశాడు అనమాట. గొడవ చేస్తే ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్ గా నేను అన్ని రాసి ఒక ఓపీ టికెట్ అంతా అది తీసుకెళ్ళిపోయేవాడు. అక్కడ కోర్టులో పాక్సో కేసు వేశారు. యాక్చువల్ గా అది చాలా వర్స్ట్ అనమాట డాక్టర్స్ కి. ఏంటంటే దాంట్లో నేను కూడా అంటే యాక్చువల్ గా నేను గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు నేను కోర్టులో ఎమ్మెల్సీ కేసులకి విట్నెస్ గా వెళ్ళి చెప్పేదాన్ని. అంటే అలాంటి పొజిషన్ లో ఉన్న నన్ను తీసుకెళ్లి అక్యూజ్డ్ చేశారు. దాంట్లో అక్యూజ్డ్ అంటే ఇప్పుడు వాళ్ళు A1, A2, A3, A4 అలా ఉంటారు కదా. యాక్చువల్ గా అక్యూజ్డ్ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని వాళ్ళందరినీ యాడ్ చేసి నన్ను A6 కింద పెట్టారు. A6 కింద పెట్టి నన్ను ఎంత టార్చర్ చేశారంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే అరెస్ట్ చేస్తామని బెదిరించి మళ్ళీ మొత్తానికి చాలా నేను వెళ్ళి స్టే తెచ్చుకుని హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకున్నాక అది ఆగింది. తర్వాత పాక్సో కేసు దాన్ని మళ్ళీ కోర్టులో ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి వచ్చినప్పుడు కూడా ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే వాళ్ళు అసలు నన్ను ఎంత వర్స్ట్ గా ట్రీట్ చేశారంటే అది అసలు ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా కెరీర్ లో దట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఐ హావ్ ఫేస్డ్. అక్కడ ఏంటంటే ఇంకా బ్రిటిష్ రూల్స్ ఎలా ఉందంటే కోర్టు ఆ పాక్సో కేసు ఎలా ఉంటే ఆ కోర్టు ఎలా ఉంటదంటే ఆ లోపల జడ్జి ఉంటది, వాళ్ళందరూ లోపల ఉంటారు కదా, ఆ అక్యూజ్డ్ అందరినీ బయట నుంచో పెడతారు. బయట స్లిప్పర్స్ వదిలేసి ఇలా దండం పెట్టి నుంచోవాలి. అక్యూజ్డ్ అందరు అలా నుంచోబెడతారు. నుంచోబెడితే అసలు అంత హ్యూమిలియేషన్ అంత ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ అమ్మాయికి చేసి అది మట్టుకు ఆల్మోస్ట్ నేను ఒక 1 year తిరిగాను ఆ కోర్టు గురించి. అది ఎప్పుడు అంత డిఫికల్టీ అయితే ఎప్పుడు నేను ఈ ఇయర్స్ ఆఫ్ దీంట్లో ఫేస్ చేయలేదు. అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చేరినప్పుడు మీ క్వాలిఫికేషన్ క్యాడర్ ఏంటి, పొజిషన్? అంటే నేను 1990లో వచ్చాను అన్నాను కదా తణుకు. అప్పుడు నా క్యాడర్ ఏంటంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఓకే. తర్వాత నేను VRS వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేసాక కూడా నన్ను చాలా మంది ఈవిడ ఇలా పెంచేసింది, ఇంత వర్క్ చేయలేకపోతున్నావు అనుకుని నన్ను చాలా మంది బాధపడేవాళ్ళు అనమాట. తర్వాత యాక్చువల్ గా కాంప్లికేటెడ్ కేసెస్ మటుకు చాలా చేసేవాళ్ళం మేము. అయితే అది ఒక కేసు యాక్చువల్ గా నేను సండే డ్యూటీలో ఉండగా అంటే యాక్చువల్ గా అప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా more than 10 surgeries, 10 cesareans అలా చేసేవాళ్ళం. ఒకసారి అక్కడ 2 tables ఉండేవి, అటు ఒక కేసు ఇటు ఒక కేసు. వన్ డేలో 10 more than 10 కూడా అలా చేసేవాళ్ళం. అయితే ఒకసారి ఏమైందంటే
పేషెంట్ యాక్చువల్గా మామూలుగా సర్జరీ కానీ అడ్మిట్ అయింది. అడ్మిట్ అయితే నేను యాక్చువల్గా వెళ్ళి చూసేటప్పటికి నేను మేము మామూలుగా రౌండ్స్కి వెళ్ళి అన్ని వరుసగా పూలప్ చేసి పెడతారు వాళ్ళు 2 to 3 కేసెస్ అప్పుడు చేస్తాం అనమాట సర్జరీ. ఓకే. ఆ రోజు సండే కదా, నేను వెళ్ళేటప్పటికి ఒక పేషెంట్ ఆల్రెడీ అడ్మిట్ అయింది, మార్నింగ్ వచ్చి ఉంది అని చెప్పారు. తర్వాత నేను వెళ్ళి చూసేటప్పటికి పేషెంట్ బాగా స్వెట్టింగ్, చాలా డీసెంట్ గా ఉందన్నమాట. ఏంటా అని చూసేసరికి అంటే యాక్చువల్ గా ఏంటంటే అది పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్, ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. అయితే అది ఒక్కసారి ఏమవుతుందంటే యూట్రస్ లోపల స్కార్ ఓపెన్ అయిపోయి రప్చర్ అయిపోయి అది బేబీ అబ్డమినల్ క్యావిటీలోకి వచ్చేస్తుంది. అది రప్చర్ అంటే అదనమాట. అంటే ఆ పాత రోజుల్లో యూజువల్ గా అంటే ప్రీవియస్ స్కార్ వీక్ గా ఉంటే అలా అవుతాయి. అది బిఫోర్ ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ సిజేరియన్ స్కార్ వీక్ ఉంటే అది ఓపెన్ అయిపోతుంది, ఒకసారి స్ట్రెచ్ అవుతుంది కదా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అలా రప్చర్ అయిపోయి బేబీ వచ్చేసింది అనమాట అబ్డమినల్ క్యావిటీలోకి. అంటే పేషెంట్ బ్లీడ్ అవుతుంది కదా లోపల, ఇంట్రా అబ్డమినల్ గా బ్లీడ్ అవుతుంది. పేషెంట్ ఏమో స్వెట్టింగ్ అలా ఉంది. వెళ్ళి చూసేసరికి పేషెంట్ అలా ఉంది. ఇంకా నేను గబా పరిగెట్టాము. అప్పుడు అంటే మా అనస్థెటిస్ట్ ఏమో షీఈ్ నాట్ ఫిట్ ఫర్ అనస్థీషియా, నేను ఇవ్వను అన్నారు. అంటే అప్పుడు నేను అలాంటి టైంలో మేము ఆ పేషెంట్ ని ఎలా సర్వైవ్ చేయాలి, అందుకని గబగబా వెంటనే నేను మా థియేటర్ అసిస్టెంట్ ని పిలిచి ఫాస్ట్ గా పేషెంట్ ని థియేటర్ కి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేశాక ఆవిడ నేను ఇవ్వను అంటే నేను ఏం వద్దు, మీరు అలా నుంచోండి పక్కన, నేను లోకల్ అనస్థీషియా ఇచ్చి నేను బేబీని డెలివర్ చేసేస్తాను అంటే ఇంకా ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి నెగిటివ్ గ్రూప్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్, దట్టు నెగిటివ్ గ్రూప్ మనకి బ్లడ్ అవైలబుల్ గా ఉంటది కదా ఆ రోజుల్లో. దట్టు అప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండేవి కాదు. అలాంటప్పుడు మేము ఇంకా ఏం చేయాలి, గబగబా నేను ఆవిడేమో నేను మామూలుగా మీరు జస్ట్ సెడేటివ్ ఇవ్వండి చాలు అని చెప్పి పేషెంట్ కాలు ఒకరు పట్టుకున్నారు. నేను జస్ట్ లోకల్ అనస్థీషియా ఇచ్చి గబగబా బేబీని డెలివర్ చేసేసాం. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే బేబీ సర్వైవ్ కాలేదు, కానీ మదర్ ని సేవ్ చేసాం. అంటే అప్పుడు ఆ రెంట్ క్లోజ్ చేసేసి పేషెంట్ ని సర్వైవ్ చేసాం. కానీ ఇంకా రప్చర్ అయిపోయింది కదా యూట్రస్, అందుకని దాన్ని యూట్రస్ క్లోజ్ చేసి పాపం వాళ్ళు బాగానే తెచ్చుకున్నారు తర్వాత బ్లడ్ ఎక్కించి పేషెంట్ అయితే సర్వైవ్ అయింది, కానీ బేబీ లూజ్ అయింది అనమాట. అలాంటి కేసెస్ ఏమనిపిస్తుంది? వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే అలాంటివి చేసినప్పుడు బాగుంటుంది కదా, అంటే ఒక పేషెంట్ ని సర్వైవ్ చేసామంటే అది కొంచెం మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అంటే మనం ఎన్ని మంచి కేసులు చేసినా ఒక్కోసారి ఏదైనా టైం బాగాలేకో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చే టైం లేట్ గా తీసుకురావటము, ఇంకేదైనా కాంప్లికేషన్స్ లో ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగితే అది మటుకు ఆ బ్లేమ్ డాక్టర్ మీద వేస్తారు. అంటే మీరు ఎన్ని కేసెస్ సిచ్యువేషన్ లో మీరు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక్కొక్కసారి బేబీయా మదరా ఇలాంటి సిచ్యువేషన్స్ డీల్ చేసేటప్పుడు స్ట్రెస్ ఎలా ఉంటది మీకు? అది కొంచెం ఎక్కువే ఉంటది ఆబ్స్టిక్స్ డిపార్ట్మెంట్ లో గైనకాలజిస్ట్లకి అయితే డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ 2 persons, మదర్ అండ్ చైల్డ్. కాకపోతే ఏమైనా జరిగినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తాం. సో ఇన్ని స్ట్రెస్ పాయింట్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం కదా. అవును అది అందుకంటే ఈ డెలివరీ అన్నది ప్రతిది కూడా ప్రతి మదర్ కి అదొక ఇంకొక న్యూ లైఫ్ లాగే. ఎందుకంటే బ్లడ్ లాస్ ఉంటది, దట్టు కాంప్లికేషన్స్ ఉంటాయి కొంతమందికి. అవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్ గా మదర్ కే ఇస్తాం. అంటే హై బీపీ ఉండి ఒక్కోసారి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మదర్ ని సేవ్ చేయడానికే చూస్తాం. అప్పుడు అలాంటప్పుడు మరి హై బీపీ వీళ్ళని ఇంకా బేబీని ఒక్కోసారి సాక్రిఫైస్ చేయాల్సి రావచ్చు. కాబట్టి మదర్ కే ఇంపార్టెన్స్ ఉంటది, కానీ ట్రై టు సేవ్ బోత్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఇప్పుడు మీరు ప్రైవేట్ సెక్టర్ లోకి వచ్చిన తర్వాత ఆన్ అన్ యావరేజ్ ఎంత ఓపీ చూస్తారు? అంటే అంత వర్క్ లోడ్ అయితే ఉండదు డెఫినెట్ గా బయటకు వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు కూడా 50 to 100 అలా ఉంటది. 50 to 100 అంటే మామూలుగా మాకు ఎక్కువే చాలా. సో 50 to 100 పీపుల్ ని మీరు ఎవ్రీడే కలవడం, వాళ్ళకి స్కాన్స్ చేయడం, మధ్యలో కేసెస్ వస్తే తీసుకోవడం, స్లీప్లెస్ నైట్స్, ఒక్కొక్కసారి అర్ధరాత్రి వస్తుంది, ఫుడ్ సరిగ్గా టైం కి తినలేరు. ఇన్ని ఆడ్స్ లో వాట్ గివ్స్ యూ ద ఎనర్జీ టు పుష్ యువర్ సెల్ఫ్? అంటే అది మన ఆ ప్రొఫెషన్ లోనే ఉన్న ఇది. అంటే అదేమి ఎందుకో కష్టంగా అనిపించదు. నేను ఒక 5 to 6 సర్జరీస్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయగలను. కానీ ఇంకా వేరే అదర్ వర్క్ అయితే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుందేమో, కానీ ప్రొఫెషనల్ వర్క్ అయితే మటుకు అంత కష్టంగా అనిపించదు.
అంటే ఒక ఫ్యూ అవర్స్ ఆఫ్ స్లీప్ కూడా సరిపోద్ది నాకు ఒక్కోసారి. అంటే అలా బిజీగా ఉంటేనే ప్యాషన్ ఉండాలంట. ఉండాలి, doctor కి? డెఫినెట్ గా ఉండాలి. సో ఇస్ దట్ ద ఎనర్జీ you get? అంతే అంతే. ఎందుకంటే ఇన్ని ఆర్ట్స్ అన్ని తట్టుకొని మనకి ఆ ప్రొఫెషన్ లో ఉన్న ఇది మనకి కావాలి అంటే డెఫినెట్ గా కొన్ని సాక్రిఫైసెస్ అయితే చెయ్యాలి. కానీ ఆ వెనకాల పుష్ చేసే ఎనర్జీ మటుకు డెఫినెట్ గా ఆ ప్యాషన్ వల్లే వస్తుంది. దట్టు మన కొంచెం కాకపోతే ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి డాక్టర్స్. ఎందుకంటే నేను యాక్చువల్ గా నేను అక్కడ 20 years ఆఫ్ సర్వీస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఒకసారి ఇంటికి వచ్చేసరికి 11 అలా కూడా దాటేసేది నాకు. అది ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల నాకు ఈ వ్యారికోస్ వెయిన్స్ వచ్చాయి. వ్యారికోస్ వెయిన్స్ తర్వాత యాక్చువల్ గా టైం ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవడం, ఫుడ్ కూడా లేట్ అవర్స్ లో తినటం, అలా డెఫినెట్ గా కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే పర్సనల్ కేర్ అయితే తీసుకోకపోతే మనకి నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అప్పుడు కొంచెం ఈ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మనం ఫిట్నెస్ కి అయితే డాక్టర్స్ డెఫినెట్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఈ నిద్ర తక్కువ ఉంటది వాళ్ళకి ఉంటది, ప్లస్ దాంతో పాటు డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అన్ని ఇంపార్టెంట్. కేయోస్ లో ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అంటే అప్పుడు కుదరలేదు, ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైం ఎక్కువే ఉంది కాబట్టి సెల్ఫ్ కేర్ అయితే ఇప్పుడు నేను బాగానే తీసుకుంటున్నాను. కాకపోతే ఇప్పటికి అన్ని అయిపోయాయి, అన్ని వచ్చేసాయి. వ్యారికోస్ వెయిన్స్ సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. లేజర్ ముందే తీసుకుంటే బాగుండేది, కాకపోతే ఆ వర్క్ లోడ్ లో అప్పుడు ఇంకా అలా వెళ్ళిపోయింది అంతే. అలాగే ఐ హర్డ్ దట్ మీరు ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తారని, అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ మిస్ అవ్వరని. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో సడన్ గా కేసు వస్తుంది, అలా మల్టిపుల్ టైమ్స్ ఫంక్షన్ వదిలేసి వెళ్ళడం. సో ఇవన్నీ ఎలా అంటే ఇంట్లో ఫ్యామిలీకి మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. ఒక 4 members ఆఫ్ ఫ్యామిలీ ఉన్నారంటే మదర్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ అవుట్. అలాంటి టైంలో పిల్లల చదువులు, తర్వాత వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇన్ని మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలి. ఈ బ్యాలెన్స్ ని మీరు ఎలా తట్టుకున్నారు, ఎలా చేయగలిగారు? అంటే ఇది నాకు మా పెద్ద అబ్బాయి సపోర్ట్ తోటే చేశాను ఇవన్నీ. యాక్చువల్ గా నేను అసలు గవర్నమెంట్ సర్వీస్ లోనే కంటిన్యూ అయ్యేదాన్నేమో, కాకపోతే నా ప్రాబ్లమ్స్ చూసి ఇంకా చాలా సర్వీస్ చేసావు అని చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చింది మా అబ్బాయే. తన సపోర్ట్ వల్లే నేను అవన్నీ చేయగలిగాను. ఎందుకంటే ఫ్యామిలీలో కూడా మొత్తం వాడు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచే నాకు అడ్వైస్ ఇచ్చేవాడు, అన్ని చూసుకునేవాడు. దాని మూలాన నాకు కొంచెం కష్టం లేకుండా మేము ఏ పని చేసినా మా ఇద్దరు డెసిషన్స్ తీసుకొని చేయడం వల్ల నాకు కొంచెం కష్టం లేకుండా ఉండేది. కాకపోతే నేను బయటకి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ సెటప్ చేయడానికి మటుకు వాడే ప్యూర్ కారణం. వాడు లేకపోతే నేను ఇంకా అందులోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉండేదాన్నేమో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే బయట హాస్పిటల్ సెటప్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్, ఛాలెంజింగ్. ఎందుకంటే అంత మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు యంగ్ డాక్టర్స్ కి కొంచెం ఇలా ప్రైవేట్ హాస్పిటల్ సెట్ చేసి దాన్ని రన్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఛాలెంజింగ్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటేనే కొన్ని అవుతుంది. ఇండివిజువల్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు అంతా కార్పొరేట్ సెటప్ వచ్చేసింది కదా. అందుకని అందరూ కూడా కొంచెం హయ్యర్ సెంటర్స్ కో లేకపోతే సిటీస్ కు వెళ్ళటం, లేకపోతే ఆ టైప్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ కి అలవాటు అయిపోయారు. అందుకని కొంచెం ఇండివిజువల్ హాస్పిటల్స్ రన్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయితే. అండ్ ఈ జనరేషన్ లో అంటే కమింగ్ టు మెడికల్ కాన్సెప్ట్, ఈ ప్రెగ్నెన్సీ రావడమే చాలా కష్టం అయిపోయింది. ఎవరికి న్యాచురల్ గా కన్సీవ్ అవ్వట్లేదు. అందరూ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ మీద డిపెండ్ అయి ఉన్నారు. అసలు ఐవీఎఫ్ అండ్ ఐయుఐ అంటే ఇది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా లేట్ మ్యారేజెస్. ఫస్ట్ లేట్ మ్యారేజెస్, తర్వాత లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ హ్యూమన్ రిలేషన్స్ అంతా ఎలా అయిపోయాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడం సరిగ్గా లేదు. ఎంతసేపు ఎవరి మొబైల్ తో వాళ్ళు ఉంటున్నారు.
తర్వాత వాళ్ళు కలిసి స్పెండ్ చేసే టైం తగ్గింది. అది కూడా అదేదో పెద్ద టాస్క్ లాగా, పిల్లలు పుట్టడం అంటే అదొక పెద్ద టాస్క్ లాగా, దాని ప్లానింగ్ అనుకుంటూ, అంటే అది ఒక న్యాచురల్ ప్రాసెస్ లో అయ్యేది కాస్త ఇప్పుడు ప్లానింగ్ వచ్చింది. అవును, ప్లానింగ్ అంటే ఆ ఓవులేషన్ టైం క్యాలిక్యులేట్ చేయడం, అవును, ఆ టైం ఒకటే మేము కలిసి ఉంటాం అంటాం. అలా ఒకసారి నాకు అసలు కొంత విచిత్రంగా వస్తుంటారు కపుల్స్ ఇలా. ఓవర్ ద ఇయర్స్ నాచురల్ గా జరిగే ప్రాసెస్ మొత్తము క్యాలిక్యులేటివ్ గా అయిపోయింది. సో ఇంతకు ముందు అంత ఈజీగా కూడా అవ్వట్లేదు, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఏమో. అప్పట్లో ఉన్న అండర్స్టాండింగ్ లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఉండేది. హస్బెండ్ పోనీ వర్క్ చేసి వచ్చిన ఇంటికి వచ్చాక వైఫ్ తో గడపడానికి ఉండేది. ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ లేదా అంత వర్క్ చేసి వచ్చి వీళ్ళు మళ్ళీ ప్లానింగ్ అది ఇది అనుకుంటే వాళ్ళు నేచురల్ గా జరిగే ప్రాసెస్ అది కూడా అయిపోయింది. అలాగే ఫీల్ అవుతున్నారు కూడా వాళ్ళు. ఎందుకంటే ఏమవుతుంది, అసలు మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, యంగ్ కపుల్ వచ్చారు, 4 years అంటే వాళ్ళ మ్యారీడ్ లైఫ్. మేము ఇంకా ప్లాన్ చేయట్లేదు, చేసుకోవాలి అంటుంది. పక్కనేమో పేరెంట్స్ ఏమో ఏంటి 4 years అయిపోయింది, వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టట్లేదు. యాక్చువల్ హిస్టరీలోకి వెళ్తే అసలు వాళ్ళు కలిసే ఉండట్లేదు 4 years అలా ఉంది. అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా అయిపోయాయి అంటే, మరి అది నాకు అర్థం కాదు. వాళ్ళ ఏమైనా లిబిడో తగ్గిందో లేకపోతే అసలు ఎందుకు అలా అయిపోతుందో యంగర్ జనరేషన్ అయితే తెలియటం లేదు. కాకపోతే మెయిన్ రీజన్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ అయితే ఇదే ఫస్ట్. అంటే వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా కాదు. అందుకని అసలు ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒక చోట కలిసి ఉన్నారా లేదా అన్నది చూస్తాం మేము ఫస్ట్. అంటే 4 years మ్యారీడ్ లైఫ్ ఉంటది, ఇద్దరు వైఫ్ ఎక్కడ ఉంటది, హస్బెండ్ ఎక్కడ ఉంటాడు, లేకపోతే అతను చాలా మంది అబ్రాడ్ వెళ్ళిపోతుంటారు, దుబాయ్ లో ఉంటుంటారు హస్బెండ్స్, అంతా వైఫ్ ఇక్కడ ఉంటది, వాళ్ళు ఏదో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. అంటే ఎలా అయిపోయిందంటే అది లేదు మెయిన్ అదొకటి. ప్లస్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ ప్రాబ్లమ్ దట్టు ఎలా ఉంటది, ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటారు ఫస్ట్. అందరూ అమ్మాయిని అడుగుతుంటారు, ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదా, అదొక పెద్ద స్ట్రెస్. అమ్మాయిని అడిగినంత ఈజీగా అబ్బాయిని అడగరు. దట్టు ఎలా ఉంటారంటే అబ్బాయిల టెండెన్సీ కూడా, అంటే పాత రోజుల్లో అంత మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల దాని వల్ల వాళ్ళకి కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ రేట్ కూడా పెరిగింది ఇప్పుడు. దట్టు మొబైల్స్ వాడటం, ల్యాప్టాప్లు వాడటం, తర్వాత ఎక్కువసేపు ఈ రేడియేషన్ దాని వల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ పెరిగింది. దట్టు ఫస్ట్ అసలు కొంతమంది ఇంత పెద్ద ఫైల్స్ పట్టుకొస్తుంటారు నా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్. దాంట్లో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఉండదు అసలు. అంటే వాళ్ళు రారు. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే నాకంతా బానే ఉందండి అంటే ఏం చెకప్ ఉండదు, ఏం ఉండదు, అంటే వాళ్ళే డిక్లేర్ చేసేస్తారు. అంటే అది కొంతమంది డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేసి వీళ్ళకే రాసి ఇచ్చేస్తుంటారు మందులు. అది చాలా బ్యాడ్ థింగ్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అది ఏంటో పెద్ద ఇన్ఫీరియర్ గా ఫీల్ అయిపోవడం, అసలు ఏంటో తెలియదు, చెకప్ కే రారు ఫస్ట్. అదొకటి. ఆ మేల్ ఇన్ఫర్టిలిటీని అంటే యాక్చువల్ గా కొంచెం తక్కువే ఉండేది, ఇప్పుడు బాగా ఇంక్రీజ్ అయింది. ఖచ్చితంగా ఒక లైఫ్ స్టైల్ ఒక ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ గురించి వచ్చినప్పుడు బోత్ ద పార్ట్నర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అన్నది. దే షుడ్ కమ్ టుగెదర్. ఫస్ట్ చెకప్ కి ఇద్దరు రావాలి. నేను అందుకనే ఫస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ హస్బెండ్ తీసుకురాకపోతే ఇద్దరిని తీసుకురమ్మని చెప్తాను. లేదా వీళ్ళు ఏంటంటే ముందు వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఏం చెయ్యం మేము, ఫస్ట్ న్యాచురల్ గానే చూస్తాం. చూసి అంటే ఏజ్ ని బట్టి ఉంటది ట్రీట్మెంట్. యంగ్స్టర్స్ బిలో 30 అయితే వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు కలిసి ఉండడం, లేకపోతే ఆ ఫర్టైల్ పీరియడ్ చెప్తాం, ఓవులేషన్ టైం చెప్పి అవన్నీ చెప్పి దాన్ని చూసుకోమని, అలా చాలా మట్టుకు కన్సీవ్ అయిపోతారు. కాకపోతే అది ఏంటంటే మేల్ ఫ్యాక్టరా ఫీమేల్ ఫ్యాక్టరా దాన్ని బట్టి వీళ్ళు ఏమన్నా ఒకవేళ ఒబీస్ ఉంటే వీళ్ళని వెయిట్ రిడక్షన్, పీసీఓస్ ఉంటే వాటికి ట్రీట్ చేయటం. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ 30 వస్తాయి ప్రాబ్లమ్స్. బిలో 30 బాగానే కన్సీవ్ అయిపోతారు. కాకపోతే ఆఫ్టర్ 30 to 35 ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి ఏమవుతుందంటే మెయిన్ ఇదిగో ఇలా వర్కింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎక్కువసేపు ఇదిగో ప్లానింగ్ అనుకుంటూ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి పక్కకు పెట్టేస్తారు పిల్లల గురించి. దట్టు అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం ఇంకా ఇలా ఇన్ఫర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళని అంటే ఫస్ట్ అసలు వీళ్ళు ముందు జాగ్రత్తగా చెప్పిన మాట వింటే అక్కడ IVF దాకా వెళ్లాల్సిన పని ఉండదు. వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ తగ్గమంటే తగ్గలేరు, అదొక ప్రాబ్లం. ఒబిసిటీ అన్నది ఎంత ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారో దీనికి సరైన అవేర్నెస్ ఉందంటారా? అంటే ఇప్పుడు ఏవో కొన్ని రోజులు అసలు న్యాచురల్ కన్సెప్షన్ అనేది ఒక పెద్ద
ఒక గిఫ్ట్ అయిపోయింది. అవును, ఇప్పుడు ఈ అవును. రోజుల్లో అసలు జరిగేదే లేదు అన్నట్టు. ఆ అమ్మాయికి పీసీఓడియో పీసీఓఎస్ ఉండుంటది, ఇంకా వెళ్ళిపోదాము IVF కి అవును, అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సో ఒక సరైన అవేర్నెస్ ఉంటే వీళ్ళు ముందే మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉన్నారా లేదా, మెంటల్లీ అవును, ఫిట్ ఉన్నారా అవును. లేదా, ఈ అదే యాక్చువల్ గా విషయాలన్నీ- ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం మేము. అసలు యాక్చువల్ గా చాలా మంది బిఫోర్ మ్యారేజ్ అసలు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఏంటి అన్నది అది చేసుకుంటే అదే root ఇంకొంచెం cause తెలియకుండానే డైరెక్ట్ గా IVF IUI అన్నట్టు వెళ్ళిపోతున్నారు అనిపించింది నాకు. అంటే అంటే అది హౌ మెనీ ఇయర్స్ ద మ్యారీడ్ అని చెప్పి దాన్ని బట్టి ఉంటది ట్రీట్మెంట్. ఇందాక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నారు కదా, కొంచెం ఎలాబరేట్ చేయరా దానికి? అంటే ఇప్పుడు మనం బిఫోర్ మ్యారేజ్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళిద్దరిని ఒకసారి కౌన్సిలింగ్ వెళ్తే వాళ్ళకి ఏదైనా డిసీజెస్ అంటే అందరికీ ఉంటాయనేం కాదు కానీ తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉన్నాయా, లేదా ఒబేసిటీ కానీ, లేకపోతే అమ్మాయి అయితే తనకి ఏమన్నా PCOD ఇష్యూస్ ఉన్నాయా లేదా, అలాంటివన్నీ చెక్ చేసుకుంటే యాక్చువల్ గా హెల్త్ ఇష్యూస్ బయటపడతాయి. ప్లస్ జాతకాలు చూసుకున్నంత ఇదిగా ఇవి చూడరు, హెల్త్ గురించి ఎవరు పట్టించుకోరు. దట్టు అదేదో పెద్ద చాలా మనం అడిగితే కూడా అబ్నార్మల్ అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది నిజంగా ఎడ్యుకేటెడ్ అది చేస్తే డెఫినెట్ గా చాలా మటుకు కొన్ని ట్రాన్స్మిటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, కమ్యూనికబుల్ డిసీజెస్, అవి మనం యూ కెన్ అవాయిడ్. ఎందుకంటే మేము చాలా మందిని చూసాం. అంటే హస్బెండ్ ఇన్నోసెంట్ ఉంటాడు, ఒక్కోసారి వైఫ్ పాజిటివ్ ఉండొచ్చు, హస్బెండ్ పాజిటివ్ ఉంటే వైఫ్ నెగిటివ్ అవ్వచ్చు, వీళ్ళ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అలాంటివి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అవేర్నెస్ రావాలి కదా. ఎందుకంటే జాతకాలు చూసినంత, జాతకాలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దీనికి కూడా ఇస్తే సో ఫ్యూచర్ లో డివోర్స్ రేట్స్ అవి తగ్గచ్చేమో కదా. అవును, డెఫినెట్ గా. కాకపోతే అది మొత్తం ఇటు బోత్ సైడ్ పేరెంట్స్ కూడా డెసిషన్ చేసుకుని ఉంటే బాగుంటుంది, తెచ్చుకుని. ఇది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. కరెక్ట్. సో మీ ప్రైమ్ టైంలో, బాగా బిజియెస్ట్ టైంలో మీకు ఎలాగో ఆ టైంలో మీ ఇంట్రెస్ట్లు కానీ ఏమి చేసే వీలు ఉండేది కాదు. మోస్ట్లీ మేబీ ఏ మూవీసో ఎప్పుడైనా, అది కూడా వీకెండ్స్ లో చూసుంటారేమో. అప్పటికైతే ఇంట్రెస్ట్లు మీద మీరు కాన్సన్ట్రేట్ చేసేంత టైం ఉండేది కాదేమో. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా మీ పర్సనల్ ఇంట్రెస్ట్? డెఫినెట్ గా చేస్తున్నాను. అంటే యాక్చువల్ గా అప్పుడు ఆ రోజుల్లో తణుకు అంటే మాది చాలా చిన్న పల్లెటూరు కదా, అక్కడ ఏం ఉండేది కాదు, ఓన్లీ మూవీస్. వీకెండ్ వస్తే ఒక మూవీ, అదే పెద్ద రిక్రియేషన్ మాకు. అయితే ఇప్పుడు ఏంటంటే, అప్పుడు యాక్చువల్ గా నేను మా చైల్డ్హుడ్ లో అంతా కూడా మా ఫాదర్ యాక్చువల్ గా ఏదైనా అదర్ యాక్టివిటీస్ నేర్చుకుంటా ఉంటే కూడా ఆయన ఎంతసేపు ఎక్కువ స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇంకా వేరే అదర్ థింగ్స్ ఏమీ చేయనిచ్చేవారు కాదు. అందుకని నేను ఆఫ్టర్ 60 years నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే సంగీతం నేర్చుకుంటున్నాను. ఆన్లైన్ లో సంగీతం కొంచెం నేర్చుకున్నాను. తర్వాత యాక్చువల్ గా నాకు ఫార్మింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అందుకని మొత్తం ఫ్యామిలీ కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను నేను. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అవి ఏంటంటే మొత్తం ఆర్గానిక్ అంటే తెలుసు కదా మీకు, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఫార్మింగ్ చేసి మొత్తం ఫ్యామిలీకి అందరికి వెజిటబుల్స్ సప్లై చేస్తుంటాను. దట్స్ రియలీ గ్రేట్, వెరీ ఇన్స్పైరింగ్. ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్. ఫస్ట్ నాకు ప్రీ మెనోపాజ్ మీద చాలా పెద్ద డౌట్ ఉంది. ఇప్పుడు ఎలాగో చాలా వచ్చేసినాయి ఈ టైంలో, PCOS, PCOD, తర్వాత ఇన్ఫర్టిలిటీ, ఇవన్నిటితో పాటు మెనోపాజ్ టైం కాకుండానే ప్రీ మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది. అంటే లైక్ 30s, 35, అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది కి ప్రీ మెనోపాజ్ స్టేజ్ వచ్చేసింది. వాళ్ళు చాలా పానిక్ అవుతున్నారు. అసలు ప్రీ మెనోపాజ్ అంటే అది అంత పానిక్ అవ్వాల్సిన విషయం ఏం కాదు. యాక్చువల్ గా అది ఏమవుతుందంటే, అది ఎలా ఏజ్ ఆఫ్ మెనార్కి ముందుకు వెళ్ళిందో మెనోపాజ్ కూడా కొంచెం షిఫ్ట్ అవుతుంది డెఫినెట్ గా. మీకు ఇందాక చెప్పా కదా ఓవేరియన్ ఫాలికల్స్ అని, అందులో ఉన్న ఫాలికల్స్ అన్ని అయిపోయే కొద్దీ మెనోపాజ్ కూడా యాక్చువల్ గా 40 to 50 years, యాక్చువల్ గా 40, అరౌండ్ 45 to 50 ఈజ్ ద మెనోపాజల్ ఏజ్ నార్మల్ పీపుల్. అదేమవుతుందంటే ఇప్పుడు ఈ ఎర్లీ మెనార్కి రావడం వల్ల ఆ ఫాలికల్స్ అయిపోతాయి కాబట్టి షిఫ్ట్ అయింది. దట్టు ఈ మధ్య కాలంలో మరీ దారుణం ఏంటంటే 30 years అమ్మాయిలకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. అది అదే ఎర్లీగా మెనోపాజ్
వచ్చేస్తుంది. అంటే యాక్చువల్ గా పెరిమెనోపాజ్ అంటే బిఫోర్ మెనోపాజ్ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్. ఓకే. కొంతమందికి ఏముంటుందంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది, ఇరెగ్యులర్ లేట్ గా రావడం, పీరియడ్ మోర్ దెన్ 2 to 3 months అలా రావడం, ఎక్సెసివ్ బ్లీడింగ్, వాళ్ళు అనెమిక్ అయిపోవడం. దట్టు ఏంటంటే ఆ 40 year ఏజ్ గ్రూప్ లో ఎలా ఉంటుందంటే ఈ మదర్స్ అంతా ఫ్యామిలీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద, వాటి మీద, వాళ్ళ కెరీర్ మీద అలా పెట్టి వీళ్ళు సెల్ఫ్ కేర్ అయితే తీసుకోకుండా అనెమిక్ అయిపోవడం, ఎక్సెసివ్. డెఫినెట్ గా ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి వాళ్ళంతా ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తగా చూసుకుని ఐరన్ సప్లిమెంట్స్ లేకపోతే ఏదో హెల్తీ డైట్ తింటేనే కొంచెం బాగుంటుంది. అంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్ 30s and 40s దీన్ని మనం ఇండికేషన్ కింద అనుకోవచ్చా, ప్రీ మెనోపాజ్ కింద? అంటే కొంతమందికి ఈ మధ్యకాలంలో బిఫోర్ 40 వాళ్ళకి ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు చెక్ చేయించుకోవాలంటారా? అంటే ఇలా ఏదైనా అబ్నార్మల్ సైకిల్ ఉంటే డెఫినెట్ గా చూపించుకోవాలి వాళ్ళు. కాకపోతే ఎర్లీగా రావడం వల్ల అంటే అది పెద్ద ప్రాబ్లం లాగా దాన్ని ఆలోచించకూడదు ఫస్ట్. అదొక ట్రాన్సిట్ పీరియడ్. అంటే ఆ టైంలో మనం అయ్యో ఏదో వచ్చేస్తుందా అంటే కొంతమంది ఎక్కువ ఫీల్ అయిపోవడం, నాకు ఇంకా ఫెమినిటీ తగ్గిపోతుంది అన్నట్టు. అంటే యాక్చువల్ గా ఫీమేల్ హార్మోన్స్ అన్ని తగ్గుతాయి కదా, ఓవరీ ఫంక్షనింగ్ ఆగిపోయిందంటే అప్పుడు ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సెక్రీట్ అవ్వడం వల్ల వీళ్ళ స్కిన్ గ్లో అవి తగ్గడం. కొంతమందికి మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి వేసమోటార్ సిమ్టమ్స్ అని, స్వెట్టింగ్, నైట్ స్వెట్స్, తర్వాత టాకికార్డియా అంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం, అలా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అందరు ఉమెన్ కి రావాలని లేదు. మెనోపాజల్ సిమ్టమ్స్ కొంతమందికే ఉంటాయి, అందరికి రావాలని ఏం లేదు, అందరికి రావు. అందుకని యాక్చువల్ గా మేము ఏం చేస్తామంటే మెనోపాజల్ ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉంటది. అంటే యాక్చువల్ గా ఈస్ట్రోజన్స్ ఇస్తాం అన్నమాట. అంటే అది కూడా బాగా ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే, లేదంటే న్యాచురల్ మెథడ్స్ లోనే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే అది కూడా మళ్ళీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ఫుడ్ అన్ని కాల్షియం రిచ్ ఫుడ్, ప్రోటీన్, కాల్షియం ప్లస్ ఫైటో ఈస్ట్రోజన్స్. అంటే ఏంటంటే ఈస్ట్రోజన్స్ అంటే కొన్ని సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్, సోయా ప్రొడక్ట్స్, సోయా మిల్క్, వాటిలంతా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. అంటే అవి తిన్న వాళ్ళకి కొంచెం ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా న్యాచురల్ హార్మోన్ అన్నమాట. అంటే యాక్చువల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. అంటే దట్టు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే, అంటే ఇలా నైట్ స్వెట్స్ లేకపోతే ఇంకా వెజనల్ డ్రైనెస్ అలాంటివి, జెనిటల్ యూరినరీ సిమ్టమ్స్ ఉంటాయి చాలా మందికి, అలాంటి వాళ్ళకే ట్రీట్ చేస్తాం. అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఏంటంటే దానికి చాలా కౌన్సిలింగ్, తర్వాత అంటే వన్స్ హార్మోన్స్ ఇచ్చామంటే వాళ్ళకి ఏంటంటే హైపర్ టెన్షన్ లేని వాళ్ళకి, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నా పర్వాలేదు, కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఎంబోలిక్ ఫినామినా అని అలాంటివి, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ థ్రాంబో ఎంబోలిజం, అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ఏంటంటే అది ఆ హార్మోన్స్ ఇచ్చినంత కాలం వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గుతాయి. అది ఎలా ఉంటుందంటే మళ్ళీ ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీ, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటది. అందుకని యూజువల్ గా మేము హార్మోన్స్ ఇవ్వం చాలా మందికి, ఇలా న్యాచురల్ మెథడ్స్ లోనే చూడమని చెప్తాం. అలా కాకుండా ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి అంటేనే అప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తాం అన్నమాట. కానీ స్క్రీనింగ్, ఇంత సఫరింగ్ గో త్రూ అవుతున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి? ఒక విమెన్ కి 40 to 50 ఆ టైంలో చాలా బాధ్యతలు ఉంటాయి. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లలు, వాళ్ళ కెరియర్స్, పెళ్లిళ్ళు, ఇలా రకరకాల వీటిల్లో ఈ మెనోపాజ్ అండ్ ప్రీ మెనోపాజ్ అనేది ఇంకొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటది కదా. సో దీని అవేర్నెస్ ఎంతవరకు రావాలంటారు, సో దట్ ఫ్యామిలీ వుడ్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్? అంటే అదే దాన్ని అంత ఎక్కువ వీళ్ళు ఆలోచించకూడదు దాని గురించి. మెనోపాజ్ గురించి అంటే న్యాచురల్ ప్రాసెస్ అని దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ వీళ్ళ గురించి వీరు కొంచెం కేర్ తీసుకుని ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ డైట్ విషయంలో. కానీ వీళ్ళు కేర్ తీసుకుని వీళ్ళు బాగుంటే అది ఫస్ట్ ఎప్పుడు ప్రాబ్లం, అది ఎవరు విమెన్ చేయరు, అసలు అదే ప్రాబ్లం. వాళ్ళ డైట్ చూడరు, వాళ్ళ ఎక్సర్సైజ్ చూడరు, వాళ్ళ సప్లిమెంట్స్ చూడరు, అసలు బ్లడ్ పిక్చర్ అనేది అసలు బ్లడ్ టెస్ట్ అన్నది కూడా చేయించుకోరు. అసలు ఏముంది ఏం లేదు. యాక్చువల్ గా ఆఫ్టర్ 40 every woman should go for checkup every year. Every year they have to go for breast examination and uterus, everything they have to every year they have to go for checkup.
కార్డియక్ హైపర్టెన్షన్, డయాబెటీస్, దీస్ టూ షుడ్ బి స్క్రీన్డ్. అది ఎంతవరకు చేస్తారు? ఎవరు రారు. దట్టు ఇప్పుడు ఇంకా మనకి సర్వైకల్ వ్యాక్సిన్ వచ్చింది. వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. దట్టు ఇప్పుడు అమ్మాయిలందరికీ, చిన్నపిల్లలందరికీ 9 to 11 years వాళ్ళకి వ్యాక్సినేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ కెన్ బి ప్రివెంటెడ్. హ్యూమన్ హెచ్పివి వ్యాక్సిన్ అంటారు కదా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, అది ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇస్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ఫర్ అబ్బాయిలు కూడా. కొన్ని అబ్బాయిలు కూడా బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా రాకుండా, పినల్ క్యాన్సర్స్ అవన్నీ రాకుండా వాళ్ళకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది ఇప్పుడు కొంచెం చీప్ గానే వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు. అంటే అందరు పూర్ పేషెంట్స్, అంటే దాని కాస్ట్ ఇప్పుడు తగ్గి లోకల్ మార్కెట్ లో ఇప్పుడు 2000 కి వస్తుంది సర్వోవాక్ అని. ఆ వ్యాక్సిన్ 2000, అంటే అది యంగ్ గర్ల్స్ కి ఇస్తే 9 to 11 వాళ్ళకైతే 2 doses. అది ఆఫ్టర్ 11 years అయితే up to 40 to 45 years we can give that vaccine for women, cervical vaccine prevention. అది తీసుకుంటే most of the cancer cases can be avoided. First is the breast cancer, next is the uterine cancer. These two cancers are more common. We can prevent, avoid చేయొచ్చు. ఆ వ్యాక్సినేషన్ గురించి కూడా పిల్లలకి అందరికి, అంటే ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేసేస్తే అది ఇంకా గవర్నమెంటే ఇచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్రైవేట్ గా కూడా మనం ఆఫ్టర్ 11 కూడా మనం పిల్లలకి బిఫోర్ మ్యారేజ్ కూడా వాళ్ళకి 3 doses, అంటే ఆఫ్టర్ 11 years అయితే 3 doses ఇవ్వాలి. అది ఈ మెనోపాజ్ మటుకు దాని గురించి కూడా మనం వీళ్ళకు మెయిన్ ఇది పాప్స్మియర్ అని ఇంకో టెస్ట్ చేస్తాం మేము. అది క్యాన్సర్ సర్విక్స్ ని డిటెక్ట్ చేయడానికి. ఆ టెస్ట్ కూడా చేయించుకుంటూ ఉండాలి. కానీ మా ప్యాథెటిక్ ఏంటంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ గ్రోత్ వచ్చి వాళ్ళకంతా ఆల్రెడీ క్యాన్సర్ స్టేజ్ 1st or 2nd అలా వస్తుంటారు. అంటే ఇంకా అది సో ముందే స్క్రీన్ చేసుకుంటే మంచిది అనమాట. అది దట్టు ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్, దాన్ని ఎలా చూసుకుని ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జ్ కానీ లేదా ఏదైనా మాసెస్ ఏదైనా ఉంటే బ్రెస్ట్ లో అది ముందే వెళ్ళి ట్రీట్ చేసుకుంటే అప్పుడు ఆ బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. యాజ్ ఎ లేడీ మీరు చాలా ఎర్లీ ఏజ్ లోనే మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చేసారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. మీకు పీరియడ్స్ వస్తాయి, మీకు ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఆ తర్వాత ఇప్పుడు మీ ఏజ్ కి మెనోపాజ్. సో ఇన్ని స్టేజెస్ ఒక విమెన్ లైఫ్ లో ఉన్నాయి. సో మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఈ సిచ్యువేషన్స్ ని? అంటే మెడికల్ ఫీల్డ్ లో ఉండటం వల్ల ఏమో మరి మాకు అంత వాటిలన్నిటినీ న్యాచురల్ గానే అయిపోయేవంతా, దాని ఏదో పెద్ద కష్టమైన పనిలాగా. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కాలేజ్ మానేయటం అది ఎప్పుడు లేదు. అసలు 3rd month ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ లో కూడా మేము హాస్పిటల్కి వెళ్ళిపోయి వర్క్ చేసాం. కాబట్టి అవే అంత పెద్ద డిఫికల్ట్ లా అనిపించలేదు. కాకపోతే అంటే ఏమవుతుందంటే యంగర్ జనరేషన్ కి అంటే రియాక్షన్స్ అంతా కొంచెం వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోవడం వల్ల, దాని వల్ల పెయిన్ టాలరెన్స్ కూడా డెఫినెట్ గా తగ్గింది. దాని వల్ల వాళ్ళు ఎక్కువ అంటే ఇంకా అది ఒక ప్రెగ్నెన్సీని ఏదో పెద్ద డిసీజ్ లాగా అలా సిక్ గా అలా పడుకుని ఉండటం, అవన్నీ అయితే మీరు ఏం చేయలేదు. ఎన్ని మంత్స్ వరకు లైక్ మీ ప్రెగ్నెన్సీలో? నేను అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 9 month హౌస్ సర్జెన్సీలో ఉన్నాను. అప్పుడు నేను 9th month పరిగెడుతూనే ఉండేదాన్ని ఇటు అటు. అందరూ 9th వైల్ వర్కింగ్ ఓన్లీ డెలివర్డ్. ఆ హౌస్ సర్జెన్సీలో తిరుగుతూ ఉంటే అందరు తిట్టాడు, ఏంటి అలా పరిగెడుతున్నాను. అప్పుడు అసలు ఏం తెలియదు కదా, 20 years అప్పుడు 20th year 9th month లో ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది నాకు హడావిడిలో. అది అందుకని అది నార్మల్ డెలివరీ అయింది. ఆ తర్వాత మరి మీ మెనోపాజ్ స్టేజ్ లో అప్పుడేమి స్ట్రెస్ఫుల్ గా అనిపించలేదా? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మళ్ళీ స్ట్రెస్ అది ఎలా? అంతా ఏమో అంత ఎక్కువ ఏమి నాకంత ఏం అనిపించలేదు. కాకపోతే ఎప్పుడైనా స్ట్రెస్ అంటే వర్క్ ఉంటేనే నాకు కొంచెం స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ప్రొఫెషనల్ వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మూలన అది వర్క్ లేనప్పుడే కొంచెం చిక్కగా ఉంటుంది నాకు. వర్క్ ఉంటే నేను హ్యాపీగానే ఉంటాను. సో హౌ డు యూ డిఫైన్ హ్యాపీనెస్ త్రూ యువర్ లైఫ్? అంటే లైక్ మీ చైల్డ్హుడ్ లో మీ హ్యాపీనెస్ ఏంటి, కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ తో మీ హ్యాపీనెస్ ఏంటి, తర్వాత ప్రొఫెషన్ లో
ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అయింది మీ హ్యాపీనెస్? చిన్నప్పుడేమో వెళ్ళిపోయి మా అమ్మమ్మ ఊర్లో స్పెండ్ చేసేవాళ్ళం. ఏంటి ఆ మేకలని వాటి వెనకాల తిరిగేవాళ్ళం, లేకపోతే చెరువులో కొంచెం స్విమ్మింగ్ అది చేసేవాళ్ళం. తర్వాత ఏమో అంటే గమ్, అది ఒక గమ్ ఉండేది అక్కడ చెట్లు, తుమ్మ చెట్లు అని ఉండేవి అక్కడ. ఆ గమ్ అంతా కలెక్ట్ చేయటం, ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ. నేను ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ అక్కడ. అందుకని మా తాతగారు ఆయన నన్ను ఎప్పుడు ఎత్తుకుని ఊరంతా తిప్పుతా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయగానే మిల్క్ అలా తెచ్చిచ్చేవారు. అది అంటే ఆ పాత రోజుల్లో మరి ఆ పాశ్చరైజేషన్ గురించి కానీ దాని గురించి కూడా ఏం తెలియదు, అలా తాగేసేవాళ్ళం అనమాట. అలాంటి ఎంజాయ్మెంట్ ఆ చైల్డ్హుడ్ అంతాను. తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఇంకా తర్వాత అంతా ఎక్కువ చదివే ఆల్మోస్ట్ మెడిసిన్ ఎక్కువ బుక్ రీడింగ్ అది చేసేదాన్ని. నేను ఏదైనా జనరల్ బుక్స్ అంతా ఎక్కువ చదివేదాన్ని. పిల్లలతో ఆడుకోవడం అదే ఉండేది. కానీ మెడిసిన్ వచ్చాక కొంచెం ఆటలు అవంతా ఏం లేవు, చదువుకోవడం అంతే. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ లోకి వచ్చాకంటే ఏముంటది అంత ఎంజాయ్మెంట్ అంటే ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళతోటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అవే, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. కాకపోతే వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేదు అన్న రిగ్రెట్ అయితే ఉంటుంది నాకు ఇప్పుడు. అంటే నేను అన్ని వాళ్ళ గురించి అన్ని చూసుకున్నాను, కానీ వాళ్ళతో టైం అంటే నాకు ఇప్పటికీ ఏంటంటే ఆ టైంలో మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ లోడ్ వల్ల నేను వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. కాకపోతే మా చిన్నవాడైతే ఎప్పటికీ దెప్పుతూనే ఉంటాడు నన్ను, నువ్వు నాకు ఎప్పుడైనా క్యారియర్ తెచ్చావా 12 o'clock అని. అది ఒకటి అలాంటి అది. కాకపోతే వాళ్ళకి అకాడమిక్స్, వాళ్ళ చదువులు అయితే పర్లేదు, కానీ వాళ్ళని ఏమి స్పోర్ట్స్ లో వాళ్ళని ఏమి ట్రైన్ చేయలేకపోయామే అని బాధ వస్తుంది ఇప్పుడు నాకు. కాకపోతే ఇంకా కుదరలేదు అంతే. ఓకే. సో యంగ్ డాక్టర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి? అంటే యంగ్ డాక్టర్స్ కంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇట్స్ నాట్ ఏ బిజినెస్, అది ఆ వ్యూ లో ఉండకూడదు. ఈ ప్రొఫెషన్ ఇట్ ఈస్ అ నోబెల్ ప్రొఫెషన్. కొంచెం ఎథిక్స్ అయితే మనం పాటించాలి, ఎంపతి ఉండాలి అవతల హ్యూమన్ బీయింగ్ కి. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవుతున్నారు, పేషెంట్ ని టచ్ చేయట్లేదు ఎవరు. అంటే ఇది ఏదైనా కంప్లైంట్ చెప్పగానే గబగబా ఒక ఇన్వెస్టిగేషన్స్, స్కాన్ ఆర్ బ్లడ్ టెస్ట్. అలా కాకుండా వీ హ్యాడ్ టు ఎగ్జామిన్ ద పేషెంట్ ని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే డాక్టర్ హాఫ్ ఆఫ్ ద ఇల్నెస్ విల్ బి గాన్. అది ఎందుకంటే అది ఇప్పుడు యంగ్స్టర్స్ చేయట్లేదు. దే ఆల్ డిపెండ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్స్. ఒక్కోసారి ఆ ల్యాబ్ వార్డ్ ఏదైనా తప్పు రిపోర్ట్ ఇస్తే వాళ్ళ డయాగ్నోసిస్ అంతా మారిపోతుంది. ఒకసారి ఒక అన్మ్యారీడ్ గర్ల్ వచ్చింది నా దగ్గరికి, ఊరికే కడుపులో నొప్పి అంది, ఇంత ట్యూమర్ ఉంది, ఫైబ్రాయిడ్. అది నేను చెక్ చేయకపోతే తెలియదు కదా, తనేం సిమ్టమ్స్ ఏం చెప్పలేదు అసలు, ఊరికే నేను చూస్తే అంత ట్యూమర్ ఉంది. అలా మనం ఎప్పుడు పేషెంట్ ని ఎగ్జామినేషన్ అయితే ఇంపార్టెంట్. కాకపోతే అంటే ఇప్పుడు ఆ జనరేషన్ అంతా మారిపోయి వీళ్ళ ఎలా అయిపోయిందంటే కల్చర్ మారిపోయి దట్టు పేషెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అంటే మేము పాతకాలం డాక్టర్స్ ఏంటంటే అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ చెయ్యం, ఏంటి అప్రోప్రియేట్ గా ఏం ఇన్వెస్టిగేషన్స్ అవసరమో అవే చేస్తాం. కానీ పేషెంట్స్ ఎలా అయిపోయారంటే అంటే ఆ టెస్ట్ ఎందుకు చేయించలేదు, ఈ టెస్ట్ ఎందుకు చేయించలేదు, అది ఇప్పుడు హెడేక్ అని వస్తుంది నాలెడ్జ్ అది వచ్చి అలాంటి క్వశ్చన్ అడుగుతుంటే ఈ హెడేక్ మనకెందుకు అని యంగ్ డాక్టర్స్ ఏం చేస్తున్నారు, వరుసగా ఇంటర్వ్యూస్ రాస్తారు. అందులో ఎవరికో ఒకరికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. హెడేక్ అని వస్తే అందరికి సిటీ స్కాన్, దట్ ఈస్ అన్నెసరీ కదా, అన్నెసరీ ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఏ పార్ట్కి పాలైపోతే ఆ పార్ట్కి ఒక ఎక్స్రే. మీరు టెస్ట్ రాయట్లేదు కాబట్టి మిమ్మల్ని డౌట్ కూడా చేశారు, అది కూడా ఉంది. ఎందుకు అలా అయిపోయింది ఇప్పుడు. అందువల్ల డాక్టర్స్ ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి వీళ్ళ ఈ సాఫ్ట్వేర్ గూగుల్ డాక్టర్స్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ అన్ని ఫస్ట్ అవన్నీ చదివేసి అవన్నీ పట్టుకొచ్చి మమ్మల్ని అడుగుతుంటారు. అంటే నేను ఒక డాక్టర్ ని మీట్ అయినప్పుడు ఆయన టేబుల్ మీద ఒక కార్డ్ ఉంది, ఆ కార్డ్ మీద డోంట్ కంపేర్ మై నాలెడ్జ్ విత్ గూగుల్ అని రాసి ఉంది. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో డాక్టర్స్ అందరూ అలా పెట్టుకోవాలేమో. ఇప్పుడు అలాగే అయిపోయింది డాక్టర్ ప్రొఫెషన్. దట్టు వాళ్ళే చెప్తారు. ఈ మధ్య రీల్స్ కూడా చూసే ఉంటారు, దాంట్లో వాళ్ళే క్వశ్చన్లు అడుగుతారు,
వాళ్ళే టాబ్లెట్ చెప్తారు, ఈ వాడేసాను. ఇంకెందుకు హాస్పిటల్ అది దట్టు మోస్ట్ మిస్యూజ్డ్ ఫీల్డ్ ఈస్ ద మెడిసిన్. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ ఫీల్డ్ లోకి ఎవరు చొరపడరు, వాళ్ళు మిగిలిన అన్ని అదర్ ఫీల్డ్స్ లోకి ఎవరు దూరరు. ఇది మెడిసిన్, ఎవ్రీబడి ఈజ్ ఏ డాక్టర్. అది ఎలా అవుతుందంటే ఆఖరికి మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి నేను కూడా విన్నాను. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏంటంటే అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అలా డిఫరెంట్, ఇప్పుడు ఇది తగలేదా ఇంకోటి వాడు, అలా డిఫరెంట్ వాడేస్తే ఆ 2 యాంటీబయాటిక్స్ పనిచేయ వాళ్ళకి. దట్టు 5 days వాడాడు, అది విత్డ్రా చేస్తే దాని వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు మన దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి అప్పుడు వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంకా మా అవన్నీ చూసుకుంటూ డీల్ చేయాల్సి ఉంటుంది యంగ్ డాక్టర్స్. దట్టు మేమేంటంటే అంతకుముందు అంత మా గురించి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లీగల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు లీగల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ప్రతిదానికి ఏది వర్స్ట్ థింగ్ జరిగినా దాన్ని డాక్టర్ని బ్లేమ్ చేయటం, అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ నెగిటివ్ థింగ్స్ అవ్వకుండా ఉండవు కదా. దట్టు వాళ్ళు రావడం లేట్ అవ్వచ్చు, లేకపోతే డయాగ్నోసిస్ లేట్ అవ్వచ్చు, ఇంకా చాలా రకరకాల ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. కానీ ఏ నెగిటివ్ థింగ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది పాజిటివ్ వచ్చినప్పుడు పోనీ కనీసం అప్రిసియేషన్ అయితే ఉండదు డాక్టర్స్ కి. అదే నెగిటివ్ వస్తే మొత్తం బ్లేమ్ ఏంటి వాళ్ళ మీద, మ్యాన్ హ్యాండ్లింగ్ అవి కూడా ఎక్కువైపోయాయి మధ్య కాలంలో, రీసెంట్ గా చాలా కేసెస్ చాలా. అందుకని ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే లీగల్ గా కూడా వీళ్ళు అంటే ఎథికల్ ప్రాక్టీస్ చేస్తూనే వీళ్ళ స్కిన్ ఎలా సేవ్ చేసుకోవాలి అన్న దాంట్లో కూడా కొంచెం కాషియస్ గా ఉండి లీగల్ ఇష్యూస్ ఏం రాకుండా ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళతోటి అన్ని కొంచెం కాషియస్ గా తెలివిగా ప్రాక్టీస్ చేయాలి. అది లేకపోతే కష్టం. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నా కూడా కానీ ఫస్ట్ మాబ్ వచ్చేసి హాస్పిటల్ మీద దాడి చేయటాలు, దట్టు ఎలా ఉంటుందంటే పేషెంట్స్ అందరూ మంచిగానే ఉంటారు మనతోటి, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ ఒకటే అయిపోతారు, బిహేవియర్ అంతా మారిపోతుంది. అలాంటివి చాలా ఫేస్ చేసాము. కాకపోతే అది యంగ్స్టర్స్ కొంచెం అంటే కాషియస్ గా ఉంటే మంచిది. ఏని కూడా జాగ్రత్తగా వాడుకుంటూ ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు వాడుకుంటూ, అంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మటుకు రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఆంకాలజీ ఈ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కోసం వాటికి ఐసీయూలో కూడా వాడుతున్నారు. అవన్నీ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే కాకపోతే కామన్ మ్యాన్ మటుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి నేను చూసేసుకుని నేనే వైద్యం చేసేసుకుంటానంటే మటుకు కొంతవరకు కొన్ని అడ్వైజులు అయితే తీసుకోవచ్చు, కానీ అవి కొంచెం జాగ్రత్తగా మంచిది. సో ద మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్ ఛానల్ ఈజ్ వీ హ్యావ్ అ చారిటబుల్ ట్రస్ట్ సెపరేట్లీ, అండ్ దాని నుంచి మేము ఈ పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసాం టు బ్రింగ్ అవేర్నెస్ టు ఎవ్రీవన్. మాకు తెలిసిన పీపుల్, మాకు ఇన్స్పైరింగ్ అనిపించిన స్టోరీస్ చూపించడం వల్ల సొసైటీకి ఏమైనా హెల్ప్ జరుగుతుంది అన్నట్టు మేము తీసుకొచ్చాం. అండ్ యు ఆర్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ మేమందరం చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాం మీరు మీ బిజీ షెడ్యూల్ నుంచి మాకు ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో టు ర్యాప్ అప్, ఇందులో ట్విస్ట్ ఏంటంటే షీఈస్ నన్ అదర్ దాన్ మై MIL మదర్-ఇన్-లా. ఆవిడే నాకు డెలివరీ చేశారు. సో దిస్ ఇస్ ద ట్విస్ట్ ఆఫ్ ద ప్లాట్. అండ్ మా అత్తయ్య గారు యాజ్ అ పార్ట్ ఆఫ్ నిర్వాణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి మంత్ కి ఒక్కసారి ప్రతి ట్యూస్డే ఫ్రీ ఓపీ చూస్తారు. ఆ రోజు ఎంత మంది వచ్చినా కూడా ఆ రోజు ఫీజు తీసుకోరు. సో దట్స్ హౌ షీ సర్వింగ్ నిర్వాణ చారిటబుల్ ట్రస్ట్.